ఆ రాత్రి ఆ రోజు ఆదాం అని గావు కేకలేసిన దేవుని స్వరమే ఈ రాత్రి నీ ఊర్లో నిలవబడి నీతో మాట్లాడుతుంది. దాక్కోకు, దేవుని ముందుకు వచ్చి నిలబడడానికి ప్రయత్నించు. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడే. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ప్రకటన గ్రంథంలో, నేను ఏదేను తోటలోకి వచ్చాను, కానీ ఆదాము పాపపు స్థితిలో నా ముఖాన్ని చూడలేని స్థితిలో ఉన్నాడు. పాపం ఆయన వచ్చే సమయానికి ఒకవేళ మనలో ఉంటే అది దేవుని ఎదుటికి దేవుని ఎదుకు రాకుండా చేసేసే మహమ్మారి. అందుకనే ఆదామును దేవుడు ఎంత వెతికినా కనీసం ఆదామన్నా సరే ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం మానేసి తను ఇంకా దాక్కొని ఉంటే ఆదాముకు దేవుని స్వరం వినబడుతున్నా సరే దేవుని ఎదుటికి రాకుండా దాక్కోవడానికి ప్రయత్నం చేశాక దేవుడే మాట్లాడాడు. ఆదామా ఎక్కడున్నావురా అంటే నేను చెట్లు ఉన్నాను. అంటే నేను దిగమని ఎవడు చెప్పాడు? దేవుడు మాట్లాడుతుంటే కొంతమంది పాపాన్ని కప్పిపుచ్చుకుంటారు. మీకు విషయం తెలుసా? అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్తిలడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రం కనికరం పొందుకుంటాడు. తల్లిదండ్రులు చనిపోయిన ఒక పిల్లడు పినతండ్రి పెంచాడు ఆ పిల్లోడిని. వాడికి 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత హై స్కూల్ అడ్మిషన్ తీసుకోవడానికి తీసుకొచ్చాడు. ఆ హెచ్ఎం అన్నాడు, ఇది మిషన్ స్కూల్ సార్, ఇక్కడ ప్రార్థన చేసే అనుభవాలు ఉంటేనే, ప్రార్థన చేసే అలవాటు ఉంటే నేను అడ్మిషన్ ఇస్తానంటే పిల్లడికి వచ్చారు ప్రార్థన చేసుకుంటాడు మంచిగా. అరే ఒకసారి ప్రార్థన చేయరా నేను వింటాను అన్నాడు. ఆ పశువుడు హెచ్ఎం బెంచ్ మీదకి ఎక్కించారు, మోకాళ్ళ మీదకు నిలబడ్డాడు, చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఇలాగన్నాడు, ప్రేమగల తండ్రి, నీ నామంలో మొర్రపెట్టే భాగ్యం ఈ పశువుడికి ఇచ్చినందుకు నీ కొందనాలు. నా వయసులో మీరు శరీరధారిగా భూమి మీద జీవించినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నారో ఈ వయసులో నేను కూడా అంతే పరిశుద్ధంగా ఉండే కృపనివ్వని ప్రార్థన చేస్తే ఇచ్చాం సేవ. ఈ కళ్ళోడు చేసి అలా సేవలు కలిసి పోతున్నాడు. ఎందుకు ఇలాంటి ప్రార్థన ఎప్పుడు ఎవరు చేయకూడదు? ఎందుకంటే ఆ వయసులో తెలియదు. మనకు తెలిసేప్పుడు ఎన్నేళ్ళు వచ్చిన మనకి ఎప్పుడైనా అడిగావా? మనం ఎప్పుడు ఇయ్యగా తీర్చు కోరికలు, గొంతెమ్మ కోరికలు మన అయింది. దేవుడు ఆశించిన రీతిలో మనం బ్రతకడానికి ఇష్టపడం. ఈ పశువుడు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు భూమి మీద శరీరధారిగా జీవించిన దినాల్లో నా వయసులో మీరున్నప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నారో నాకు ఆ పరిశుద్ధత కావాలి. ఈ పశువుడు ప్రార్థనకి హెచ్ఎం అడ్మిషన్ ఇచ్చాడు. మొత్తానికి స్కూల్కి వెళ్ళాడు, బెల్లగొట్టారు, అందరూ బయటకు వచ్చారు. ఇలాంటి స్కూల్ ఆవరణలాగా ఉంటే అందులో చింత చెట్టు ఒకటి ఉంటే అందిన చింతకాయలని కోసుకొని రాలిన చింతకాయలని జోబి నిక్కర్లో కూర్చుకొని గడ్డివాము దగ్గరికి వెళ్ళి కూర్చొని తిందాం అనుకుని పలకించుకొని వెళ్తుంటే పైనుండి దేవుని స్వరం మాట్లాడుతుంది, దేవదాసు దేవదాసు అని మాట్లాడుతుంటే అట్టి చూస్తే ఎవడు కనిపించలా. పైనుండి దేవుని స్వరం మాట్లాడుతుంటే పైకెత్తి తల పైకెత్తి చూస్తుంటే పైనుండి దేవుడు అన్నాడు, దేవదాసు చిత్తం ప్రభు అంటే నీ జోబులో ఉన్న చింతకాయలు నీయేనా అని అడిగాడు. నీయేనా అని అడిగితే నాయి కాదు, దొరికినందుకు నేను ఏరుకున్నానంటే నీ కానివి నీ జోబులు ఎందుకు పెట్టుకున్నావు? ఆ చెట్టు మీ వాళ్ళు ఎవరు వేయలేదు కదా. దేవుడు మాట్లాడుతుంటే ఆ పశువుడికి తాను ఏం తప్పు చేశాడో మరి ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ కళ్ళము నీళ్ళు తెచ్చుకొని ఎక్కడ ఏ చెట్టు కింద ఏరాడో అక్కడే చింతపెక్క కూడా జోబులు ఉంచుకోకుండా అన్ని ఏరి అక్కడ పడేసాడు. పడేసి కళ్ళంతా నీళ్లు తెచ్చుకొని పలకను ఒళ్ళో పెట్టుకొని అదే గడ్డు వాము దగ్గర ఏడ్చుకుంటూ పాట రాశాడు, నన్ను దిద్దుము చిన్న ప్రాయం. వయసు ఎంత? 5-6 సంవత్సరాలు. ఎంత బాగుంటుంది ఆ పాట సార్, సూపర్ అసలు. శత్రువుకు సైతం నన్ను ఇలా చేసేసాడు, కన్న తండ్రి నువ్వే కదా. ఏం వేడుపు సార్. ఇన్నేళ్ల భక్తిలో 8 సంవత్సరాల సేవలో మనం ఇలాగ ఎప్పుడు అడవలా. దేవుడు మాట్లాడుతుంటే దేవుడు స్వరానికి లోబడ్డా మనం. ఓ పశువుడు లోబడ్డాడు, నన్ను దిద్దు. ఏదో తెలియక నేను చింతకాయలు ఏరాను, చింతకాయే కదా అని నువ్వు తేలిక తీసుకోవచ్చు, కానీ ఆ చింతకాయను పక్కన పెట్టి దేవుని చిత్తానికి తల ఉంచడం. అందుకనే ఆయన చూసిన దర్శనాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చూడలేదు. అంత గొప్ప దేవుడు మొంగమూరి దేవదాసు గారు బైబిల్ మిషన్ స్థాపించింది ఆయన. హల్లెలూయా. స్త్రీని కానీ చేతితో ముట్టుకోకుండా బతుకున్నాడు ఆయన. ఈ చేత్తో తను బ్రతికినంత కాలం డబ్బును చేత్తో పట్టుకోలేదంట, స్త్రీని కూడా ముట్టుకోలేదంట ఎవరిని.
అందుకనే ఆయనకి దేవుడిచ్చిన వరాలు ఎంత గొప్పవో తెలుసా? ఒక రహస్యమైన వ్యాధులతో వస్తే అది ఆడపిల్లలు చెప్పుకోలేకపోతే ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ చెయ్యి అలా పైనుంచి ప్రార్థన చేసి వరం అంటాయి. ఒక అమ్మాయి క్యాన్సర్ గడ్డతో వస్తే ఇదంతా ఈ దవడంతా వాసిపోయి ఉంటే ఆడపిల్ల వయసులో ఉన్న పిల్ల సిగ్గుతో చెంగు కప్పుకొని ఆయన దగ్గరకు వస్తే ఏ గడ్డ వాపుందో ఆమె చెప్పక మునిపి ఆ గడ్డ మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే చర్చి దాటక మునిపి గడ్డ కరిగిపోయినాయి అనుభవాలు ఉన్నాయి ఆయన జీవితం. ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? దేవుడు నన్ను తప్పు చేసేవారు అని చెప్పగానే తల వంచేసి లోబడిపోతే దేవుడు ఇక్కడ ఎత్తుకోడు, ఇక్కడ ఎత్తుకుంటాడు నేను. అది నీకు తెలియట్లా, నీకు అర్థం కావట్లేదు. అది ఆదామా అని పిలిచినప్పుడు ఆయన తండ్రి, ఆదాముకి తల్లిదండ్రులు లేరు. ఆదాముకి తల్లి అయినను దేవుడే, తండ్రి అయినను దేవుడు మాంసవర్తలు ఉంటది. దేవుడి కుమారుడైన ఆదామని ఉంటది. అలాంటి తండ్రి స్థానంలో నుండి దేవుడు నిన్ను పిలుస్తుంటే చెట్ల చాటును దాక్కుని ధీమాగా ఆన్సర్ ఎత్తున్నాడు. నేను దాక్కున్నాను. దేవుని స్వరం మాట్లాడుతుంటే కాలయాపన చేస్తున్నావా? ఒక మాట చెప్పనా? ప్రకటన గ్రంథం దగ్గరికి రా, బైబిల్ గ్రంథాలు తీయండి. అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. గొప్పవారేమి కొద్దివారేమి తీసారా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. చదివేవాళ్ళు ఉంటే ఎవరన్నా మైక్ తీసుకుని మైక్ ఇవ్వండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట నేను చూసి అన్న. నా మాటలు చూడండి. ప్రకటన ఏం చెప్తుంది ఏమో చెప్పనా? భూమి మీద ఉన్న గొప్పవారు కానీ కొద్దివారే కానీ మృతులైన వారు కానీ సజీవులే కానీ ఎవరి ఎదుట నిలవబడి ఉండటో చూశాడంట, సింహాసనం ఎదుట. ఆ మాట కూడా మీకు ఇంకో కోణంలో కూడా చూపిస్తున్నది. 6వ అధ్యాయం రండి ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి రండి ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. భూ రాజులు ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వారి యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు. కనుక వీళ్ళు ఏమడిగారంట? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకున్న మమ్మను మరుగు చేయుడని పర్వతాలతోనో బండలతో చెప్తాం. ఆదామేమో ఆకులతో, మనమేమో పర్వతాలతో చెప్తామంట. విన్నారా భక్తులు? అంతరంగంలో పాపం దాచుకున్నవాడు దేవుని ఎదుటకు వచ్చి ఒప్పుకోకుండా ప్రకృతి దగ్గరికి వెళ్ళి అంటారంట, నన్ను దాయి ఎవరి కంట్లో పడకుండా. అంటే ఆయన కంట్లో పడకుండా దాక్కుని బతికేదామనే దర్జాగా రా. ఒకసారి అలాగైతే కీర్తన గ్రంథం దగ్గరికి రా. దాగుకొని ఉండగలుగుతామా? ఆయన కంట్లో పడకుండా మనం తప్పించుకోగలుగుతామా? ఒకసారి కీర్తన గ్రంథం 139వ కీర్తన 7వ వచనం దగ్గరికి రండి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను. ఆకాశమునకు ఎక్కి నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళమందు పండుకొనుడు నువ్వు అక్కడ ఉన్నావు అన్నాడు. తప్పించుకోలేవు. నువ్వు రాజు అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, ఇంకెంత గొప్పడివైనా అవ్వచ్చు. ఆకాను కానీ ఆదాము కానీ మరెవరు కానీ తప్పించుకోలేకపోయారు. నువ్వైనా నేనైనాను. అందుకే అన్నాడు నేను త్వరగా వచ్చుచున్నాను అని. అంటే అర్థమేదో తెలుసా? నువ్వు దాక్కున్నవేమో రా బయటికి వచ్చి నేను పాపం చేశాను నువ్వు ఒప్పుకోమన్నాడు. దాచిపెట్టుకోవడం వర్తిలోమేమో కానీ వాటిని ఒప్పుకోమన్నాడు ఆయన. ఆదామును పిలిచి 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 చాలా ప్రేమతో పిలిచాడు. కానీ ఆదాము ఎవరికి ఓటేశాడు తెలుసా? దేవునికి కాదు, పాపానికి. ఎంత ఘోరమైన విషయం. దేవుడు నివసించే స్థానము హృదయమే. కానీ ఆదాము ఏం చేశాడు తెలుసా? హృదయంలో ఉండాల్సిన దేవుడిని బయటికి గెంటేసి ఆ హృదయంలో ఏం దాచాడు అని బైబిల్ చెప్తుంది. ఒకసారి యోబు గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం దగ్గరికి రండి. యోబు గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను నేను దాచిపెట్టుకొని
మహాసమూహానికి భయపడి కుటుంబాల తిరస్కారానికి జడిసి మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక, అదిగో ఎక్కడా ఆదాము ఎక్కడ దాచాడంట తన పాపాన్ని? రొమ్ములో పాపాన్ని కప్పుకున్నాడంట. అలా కప్పుకుంటే మనం ఏమై ఉంటామో తెలుసా? పరమునున్న దేవుని దృష్టికి వేశ్యనైనా ఆయన క్షమిస్తాడేమో కానీ వేషధారులను ఆయన ఎప్పటికీ క్షమించడు. వింటున్నావు కదా? హృదయము దేవుని స్థానం, అందులో దేవుడే ఉండాలి. అది దేవుడు నివసించాల్సిన అతి పరిశుద్ధమైన స్థలం. అచ్చట నువ్వు దేవునికి స్థానం ఇవ్వకుండా పాపాన్ని దాయగలిగితే పాపము చివరికి నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి నిలబెడుతుందో తెలుసా? మరణం దగ్గర. ఆదాము దేవుడు వచ్చే సమయానికి పాపం అనే స్థితిలో పడిపోయి అవిధేయుడిగా మారిపోయి ఏదేను తోటలో నుండి అతడు గెంటి వేయబడ్డాడు. గెంటి వేస్తున్నప్పుడైనా పరిగెత్తుకుని వచ్చి కాళ్ళ మీద పడి, తెలియక పండు తిన్నాను, బుద్ధిహీనుడునై తిన్నాను, తప్పు చేశాను అని అడుగుండుంటే కథ వేరేలా ఉండేది. ఆది ఆదాము తన రొమ్ములో పాపాన్ని దాచినట్టే మన తండ్రి పోలికలే మనకు వచ్చినట్టు ఆదాము వలె మనం కూడా ఈరోజు పెదవులతో ప్రభుని స్తుతిస్తూ వేషధారులుగా ఉన్నాం, కానీ హృదయమందు పరిశుద్ధత ఉందా? దేవుడు ఆశించు పరిశుద్ధత నువ్వు నేను కలిగి ఉండగలిగామా? ఇంకా దేనికి దేమా? ఈ అంతరంగ పురుషుడికి కావలసిన అతి పరిశుద్ధత ఇవ్వకపోతే దేవుని రాకడలో ఎత్తబడే అవకాశం ఉంటుందంటావా? ఆయన రాకడకు నువ్వు నేను చాలా దగ్గరగా ఉన్నాం. చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. బహుశా మనము ఈ తరములోని దేవుని రాకడ బహుశా చూడవచ్చు, మనంత దగ్గరగా ఉంది దేవుని రాకడ. ఎందుకంటే దానికి రుజువులు జరుగుతూనే ఉన్నాయి. కనీసం ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైనా సరే, ఒకవేళ చనిపోయే లోపన్న మన పరిశుద్ధత, మన రక్షణ మనం కాపాడుకొని మనం సంపాదించుకోకపోతే ఎట్లా చెప్పు? ఎట్లా సార్? ఆయన వచ్చే సమయానికి ఇంట్లో పరిశుద్ధత ఉందనుకో, మధ్యాకాశంలో బోర ఓదబరు కానీ ఇక్కడ నుండి మనం ఏమవుతాం? ఎత్తబడతాం. ఒకవేళ ఆయన రాకమునిపై మనం చనిపోయామనుకో, ఆయనే మనల్ని అక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తాడు? మధ్యాకాశాన్ని తీసుకొస్తాడు. తన పరిశుద్ధ పరివారంతో ఆయనతో పాటు నువ్వు వస్తావు. ఇక్కడ బతుకుంటే ఆయన రాకడలో ఎత్తబడతావు. ఒకవేళ చనిపోతే ఆయన రాకడ ఆయనతో పాటు వస్తావు మన మధ్యాకాశానికి. ఇంకెంత గొప్ప భాగ్యం అది! అందుకనే ప్రకటన గ్రంథంలో అన్నాడు, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులే. ఆదాము ఒప్పుకోవడానికి బదులు కప్పుకోవడానికి ప్రయత్నం చేసి నిష్కారమైన పద్ధతిలో ఏదైనా తోటలో నుండి బయటకు గెంటివేయబడ్డాడు. నువ్వు కూడా నీలో పాపము దాచబడి ఉంటే దేవుని రాజ్యంలో నుండి నువ్వు నేను కూడా గెంటివేయబడతావు. ఆ స్థితి మనలోనికి రాకుండా ఉండాలి అంటే ఆయన ఇలాగ అన్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకని ఆదామును గెంటి వేసేటప్పుడు ఆయన కెరూబులను అగ్ని జ్వాలలుగా ఏదైనా తోటలోనికి రాకుండా ఆయన ఏం చేశాడు? కంటచోలు నిలబెట్టేశాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధుడైన దేవునికి మానవుడు ఇంకా దగ్గరికి రాలేని స్థితి. మానవుడు ఇంకా ఆ ఖడ్గస్వాలను దాటుకొని దేవుని నీతిలోనికి వెళ్ళలేడు. ఎందుకంటే తన్ను తాను కడుక్కొని దేవుని ముఖాన్ని చూడగలుగుతాడంటే చూడలేడు. అందుకనే దేవుని పరిశుద్ధ స్థలానికి ద్వారాలు మూయబడ్డాయి ఏదేను తోటలో. మానవుడు దేవుని ఇంట్లోనికి రాకుండా ద్వారాలు మూయబడ్డాయి. ఎందుకో తెలుసా? ఒప్పుకుంటాడేమని ఆదాము దగ్గరికి వెతుకులాట ఆడాడు, కానీ ఆదాము గెంటి వేయబడ్డానికి ఇష్టపడ్డాడు, కానీ ఒప్పుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. అందుకని దేవుడు తన తలుపును మూసేశాడు. తలుపును మూసేసి గెంటేశాడు. కానీ ఏమైందో తెలుసా? 2026 సంవత్సరాల క్రితం అదే ఆదామును త్రోసివేసిన అదే దేవుడు కడపటి ఆదాముగా భూమి మీదకి వచ్చి రక్షణ కృపా ద్వారా నీ కొరకు నా కొరకు తెలిసి. హల్లెలూయా. అందుకని సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెడితే ఇలాగన్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఎరుగురు గనక వీరిని క్షమించు. నీ కొరకు నా కొరకు తండ్రికి విజ్ఞాపన చేసి నీ చేయి పట్టుకొని నరకమును తప్పించి తండ్రితో సమాధానపరిచిన కడపటి ఆదామైన. అందుకనే నేను త్వరగా వచ్చుచున్నాను. ఎందుకు చెప్పాడంటే ఆదాము కోల్పోయినటువంటి భాగ్యాన్ని నువ్వు కోల్పోకుండా తిరిగి దేవునిలో నిలిచి ఉంటావేమని, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటావే
ఉంటావేమని, ఈ భూమి మీద నీ కాలం అవ్వకమునిపే ప్రభును తెలుసుకొని ఆయన నిత్య రక్షణలో పాలి భాగస్సుడుగా మార్చబడతావని పదే పదే ప్రకటనలు అన్నాడు. నేను త్వరగా వస్తున్నాను. ఆలస్యం దేని కొరకు అంటే అపవిత్రంగా ఉన్నవాడు పవిత్రులుగా మార్చబడడం కొరకు, అన్యాయంగా బ్రతుకుతున్నవాడు న్యాయవంతుడిగా మారడం కొరకు, పాపి పరిశుద్ధతను సంతతించుకోవడం కొరకు. అందుకనే దేవుని రాజ్యం కట్టబడడం కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. తన పిల్లలకి ఇంకా కాలయాపన చేయడానికి ఏదో మనల్ని ఒక మబ్బులోనో లేకపోతే ఒక మబ్బి పెట్టే పరిస్థితిలో వదిలిపెట్టేయట్లేదు. నీ మీద నా మీద ఇంకా జాలి చూపించడానికి ఆయన ఆలస్యం చూపిస్తున్నాడు. ఆయన కనికరాలే, ఆయన దయలే నిన్ను దాటిపోకుండా ఉండే నిమిత్తము ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అంతే తప్ప రావాలంటే ఒక్క నిమిషంలో ఆయన రావచ్చు. ఎంత రెప్పపాటును వచ్చి రెప్పపాటును తీసుకెళ్ళిపోగలుగుతాడు. కాకపోతే ఆ రోజుల్లో దేవుడు తన కార్యం త్వరగా చేసేవాడు. కానీ ఈ కాలంలో తన కార్యాలు ఆలస్యాల వెనకాల ఉన్న కారణాలు మనం. ఎందుకు అంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఏ ఒక్కడు నశించి నరకానికి పోకూడదు అన్నదే దేవుని యొక్క హృదయాభిలాష. అందుకనే ఈ సభలు ఇలా పెట్టేది. డబ్బులు ఎక్కువ కాదు, ఇక్కడ వెనకాల ఉన్న వాళ్ళకి వాక్యం తెలియక కాదు మారాలంటూ పిలిచేది. నువ్వు జాగ్రత్త పడతావేమని, వాక్యాన్ని హృదయపు లోతులో కూర్చుకుంటావేమని, దాచుకోగలుగుతావేమని. ఎందుకంటే వాక్యము మన నడతను సరిచేసి మరలా దేవుని ఎదుట ధైర్యంగా నిలవబడే కృప మనకి ఇస్తుందన్న ఒక ఆలోచనతో సేవకుని హృదయంలో రేపబడిన మంట, భుజాల మీద ఎత్తబడిన భారం, దేవుని సంఘాన్ని ఆయన సార్వత్రికమైనటువంటి పోలికలకు తీసుకురావాలన్నటువంటి తపనతో ఇదిగో ఈ సభలు. అందుకే మరలా చెప్తున్నాను, ఆయన త్వరగా వస్తున్నాడు. ఆదాములాగా పాపం దాచుకోకు, ఒప్పుకోమని ప్రేమతో బ్రతిమలాడుతున్నాను. హల్లెలూయా. మొదటి విషయం చెప్పాను. ఎక్కడికి వచ్చాడు ఆయన? ఏదేం తోటలకి. ఆయన వచ్చే సమయానికి ఆదాము స్థితి ఏంటి? పాపంలో ఉన్నాడు. ఒప్పుకోవడానికి బదులు కప్పుకొని తోటలో నుండి నువ్వు అలా గెంటి వేయబడకుండా ఉండాలన్నదే ఆయన హృదయాభిలాష. ఇకపోతే రెండవ విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. అదేంటంటే యేసు ప్రభువు వారు శరీరధారిగా జీవించిన దినాల్లో ఆయన యోదయ అనే పట్టణంలో బేతని అనే ఒక చిన్న కుగ్రామం ఉండేది. ఆ ఊర్లో ఓ నమ్మకమైన కుటుంబం ఉంది, యేసు ప్రేమించిన కుటుంబం. ఎవరు? మార్తా, మరియా, లాజరు. ఆ ఇంట్లోనికి ప్రభు వచ్చేవాడు. ఎప్పుడు ఆ ఊరు వచ్చినా, పట్టణానికి వచ్చినా, యోదయాల్లో ఆ ఇంటికి వెళ్ళకుండా ఆయన ఎవరింటికి వెళ్ళేవాడు కాదు. ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడేవాడు. కాకపోతే మరియా ఏమో ప్రభు పాదాల దగ్గర కూర్చున్నది, మార్త ఏమో పనుల దగ్గర ఉంది. ఆ మాటలు విన్నారు? ఎవరి దగ్గర? మార్త ఏమో పనులతో ఉండేది, మరియా ఏమో ప్రభు పాదాల దగ్గర కూర్చున్నది. మార్త, ప్రభు వచ్చాడన్న సంగతి నీకు తెలుసా? ఓ, ఎందుకు తెలీదు? ప్రభు వచ్చాడు తెలుసుగా? తెలుసు నాకు. మరి మీ చెల్లెలు మరి అక్కడ కూర్చున్నట్టు నువ్వేది కూర్చోలేకపోతున్నావు అంటే, అందరూ వాక్యం ఏంటి ఎవడో వంటలు వండుతాడు అన్నారు. విన్నారా? అందరు అక్కడ కూర్చొని వాక్యం ఏంటి ఇక్కడ ఎవడో వండుతాడు? కొంతమంది చూడు గృహ కొడుకులు ఎట్టుకుంటారు. సేవకుని సంఘాన్ని పిలిపించుకొని ఓ ఇంటికాడ ఏదైనా గృహ కొడుకు పెట్టుకుంటారు. ఇంతకీ గృహ కొడుకు ఆడుకో మనకో తెలియదు, ఎందుకంటే పెట్టినోడు ఉండడు అక్కడ. ఎంతకే విన్నారా? ఆడ ఉన్నాడు. ఇంతకీ కూటమి ఆడికే మనకు అర్థం కాదు. మధ్యాహ్నం పీటర్ గారి ఇంటికి వెళ్ళాం. అద్భుతంగా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూర్చున్నారు. రైగారు అవునా కదా? ఫ్యామిలీ వచ్చి కూర్చున్నారు. అలా ఉండాలా? ముందే సిద్ధపడిపోవాలా? దేవుని పని విషయంలో పెందలకాడ అన్ని సర్ది పెట్టుకొని నువ్వు కూడా వాక్యాలు పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలా. అంతేగాని మీరు అందరూ వాక్యం అనడం నేను అంత బిర్యానీ వండుతానంటే పని ప్రాముఖ్యమే, నేనేం కాదంటున్నా. కానీ పనిలో పడి దేవుని సన్నిధిని మాత్రం పోగొట్టుకోకూడదు. ఆయన ఎందుకు వచ్చాడు? వెతుకు వారికి ఆయన దొరికేంత సమీపంగా వచ్చాడు. ఆమె ఎంత నిర్లక్ష్యంగా ఆదమర్పుగా మాట్లాడుతుంటే మరియ దగ్గరికి వెళ్ళి, మరియ నీకేం పని లేవా అంటే, బోల్డ్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఎవరి ఇంటికి రాని ప్రభు నా ఇంటికి వచ్చాడు. ఎవరితో మాట్లాడని ప్రభు నాతో మాట్లాడుతూ, నేను వెతకకపోయినాను, ఆయనే నాకు దొరికినప్పుడు నేను ఎందుకు పోగొట్టుకుంటాను? ఆయన మాటల సారం నాకు కావాల్సింది. హల్లెలూయా. నిజంగా ప్రభుని వెతికేవాడు ఎంత పనైనా పక్కన పెట్టుకుంటాడు. ఎతకాలని లేనోడు పని లేకపోయినా పని ఎట్టుకుంటాడు.
అదో విచిత్రమైన భక్తులు ఉంటారు. మరి అదేంటో సోమవారం నుంచి శనివారం దాకా ఏ పనికి వెళ్ళిన ఆదివారం వెళ్తాడు ఒకడు. నేను బయట సంగతి చెప్తున్నా, మన సంగతే చెప్తున్నా. ఆ ఇంట్లో బైబిళ్ళు ఉంటాయి, ఆ ఇంట్లో పాఠ్య పుస్తకాలు ఉంటాయి, ఆ ఇంట్లో దేవుని సంబంధించినటువంటి ప్రతి గ్రంథాలు ఉంటాయి. కానీ ఆడు మాత్రం ఆదివారం రాడు. ఎక్కడికి వెళ్తాడు? ఏ ప్రభు కంటే పని ఎక్కువ? ఓ మాట చెప్పనా, మార్త విశ్వాసం గలదే, లేఖనాలు ఎరిగినదే. కానీ ఎంత ఎరిగిన గుణమైనా సరే దేవుని సన్నిధిని వెతకని వాడు నిజమైన విశ్వాసి కాడు. ఆయన ఉనికి లేకపోవడం విశ్వాసి జీర్ణించుకోలేడు. తెలుసా నీకది? ఆయన మాట వినకుండా, ఆయన సన్నిధిలో స్తుతించకుండా, ఆయన మనసు నుండి వచ్చిన మాట వినకుండా, తన గాయాలు కట్టుకోకుండా ఏ విశ్వాసం వెళ్ళడు. నిర్లక్ష్యం వహించ మాకు దేవుని మాటల దగ్గర. దేవుడు మాట్లాడుతుండే, దేవుడు దైవజనుడు మాట్లాడుతుంటే నిర్లక్ష్యం వహించుకో. జాగ్రత్తగా రూతు బోయజు పనులు పడి పరగ ఏరుకున్నట్టు దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యం అనే పరగ ఏరుకోగలిగితేనే వాడు గొప్పడుగా తీర్చిదిద్దబడింది. కాలయాపన చేస్తే నష్టపోయేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఆమె పనుల్లో ఉన్నాడు, ఒక ఆమె ప్రభు పాదాల దగ్గర ఉంది, ఇంకొకడు ఉన్నాడు ఆ ఇంట్లో. ఎవడో అసలు ఆ ఊళ్ళో అసలేడాడు. రావడానికి ప్రభు ఎందుకు వస్తాడన్న సంగతి తెలుసు. లాజరు అలాంటి అంటే ప్రభు రాక మునుపు ఇంట్లో ఉంటాడు, రాగానే ఎస్కేప్ అయిపోతాడు. ఒకడు అంతే. మరి అదేంటో నాకు అర్థం కాదు. కానీ ఒక మాట చెప్పనా, ఈ ఏ లాజరు అయితే లేడో ఆ లాజరుకు జబ్బు చేసిందని మాట ఉందా కదా సార్? ఏం చేసింది? అలాగే ఉంటుంది. మరి సొంత తెలుగుతో సామ్రాజ్యాలు కట్టేస్తానంటే ఏముండదు, తడికి కూడా కట్టలేదు. జబ్బు చేసి మంచం ఎక్కాడు. కౌరు ఎవరు పెట్టారనుకున్నావు? మిస్టర్ మార్తమ్మ గారు. వీళ్ళకే వచ్చేంత బీపీ షుగర్ల ముందు. ఆయన వచ్చినప్పుడు బిర్యానీ వండలేదా? ఆయన అడిగింది ఇచ్చాను కదా. నేను పాయాసం చేశాను, వేడి నీళ్ళు ఇచ్చాను, సవ నీళ్ళు ఇచ్చాను, కూల్ నీళ్ళు ఇచ్చాను, వేడివేడిగా చికెన్ పెట్టాను, బోర్డు పెట్టాను. ఈ మాత్రం దానికి నా తమ్ముడికి జబ్బు చేసిందని చెప్పగానే రాడేంటి అని లోపల ఉడికిపోతుంది. చూడండి ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం దగ్గరికి రండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన్న వెళ్ళిన కానీ మరియా ఇంట్లోనే కూర్చొని ఉందంట. నిజానికి ప్రభు రాగానే ముందెళ్ళేది ఎవరు? ఎప్పుడు మాట్లాడడం సార్ అలా బీగిసిపోయారండి మీరు చెప్పాలా? యేసు ప్రభు రాగానే ముందెళ్ళేది ఎవరు? ఎప్పుడు? మరియనే. ఎప్పుడు వెనకాల ఉండేది ఎవరు? మార్త. కానీ ఈసారి ముందు వచ్చింది ఎవరంట? మార్త. ఈసారి వెనకాల ఉన్నది ఎవరు అంటే ప్రభు రాగానే ఎదుర్కొంటా వెళ్ళిన మార్త, మరియేమో ఇంట్లో ఉంది. అలాగని ఇప్పుడు మరియా ప్రార్థన పడిపోయినట్టు మార్త భక్తి పరులు అనుకోమాకండి. అసలు ఇప్పుడు ఎందుకు వెళ్ళిందో చెప్పను, షార్ట్ కట్తో చెప్పను. నేను ఎప్పుడు ఫోన్ చేశాను, నువ్వు ఎప్పుడు వచ్చావని అడుగుతాను. అది విన్నారా? నేను ఎప్పుడు కబురు పెట్టాను, నువ్వు ఎప్పుడు వచ్చావు? మా ఊడు చచ్చిపోయాను సమాచారం బరియల కార్యక్రమాలు కూడా అన్నీ అయిపోయి ఇప్పుడు వచ్చావు నువ్వు. ఆయన ఆలస్యం నీ కోపంగా అనిపిస్తుంది కదా. నువ్వు ప్రార్థన చేస్తున్నా సరే జవాబు రావట్లేదు అని కంగారు వస్తుంది కదా. దేవుని మందిరాన్ని వెతుకుతున్నా సరే నా జీవితంలో ఏంటి అని గాబరపడుతున్నావు కదా. తప్పు అయింది కాదు, మందే. చెప్పమాట మంద కాదు అను. తప్పు అయింది కాదు, చెప్పడం మాట. తప్పు అయింది కాదు, తప్పు నాదని చెప్పు. ఒప్పుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అడిగిన ఉంటే రాలేదని నీకు కోపం ఉందే. మరి మార్తా, నువ్వు అడగకుండానే పదే నీ ఇంటికి వచ్చాడు. ఎప్పుడైనా లెక్క చేసి ఆయన పాదాల దగ్గర కూర్చున్నావా? నీ తమ్ముడు ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో, నీ బలం వండి పనుల్లో నువ్వు ఉన్నప్పుడు పదే నీ ఇంటికి వచ్చేవాడే. వచ్చిన ఏ రోజున లెక్క చేశారు వీళ్ళు? చెప్పండి సార్. నీ క్షేమకాలంలో దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు లెక్క చేయలేదు. నువ్వు ఇరుకులో ఉండి మాట్లాడితే దేవుడు ఎలా జవాబు ఇస్తాడు? నిన్నే పిలాతు అన్నాడు, యేసును ఇంటర్గేషన్ చేస్తుంటే ఇప్పుడే నాకు తెలిసింది ఆయన గలిలీ వాడు అంట కదా. గలిలీ అంత నీదే కదా. ఏ రోజు నువ్వు విచారించి నా దగ్గర పంపమంటే ఏ రోజుకి లేఖ రాశాడు పిలాతు. ప్రభు నీ ఎందుకు పంపిస్తున్నాడు? యేసును నీ విచారణ నువ్వు చేపట్టమని. ఈ రోజు ఏం చేశాడు? ప్రభు వస్తున్నాడన్న సంగతి వినగానే
బాగా రెడీ అయిపోయి కిరీటం నెత్తి మీద పెట్టుకొని టీవీగా తొడ మీద చేసుకొని కూర్చొని పైసలు సెట్ అంతా తయారు చేసి కూర్చున్నాడు. ఆయన రాగానే ఏం అడుగుదామని, కానీ ఆయన ఏమని ఇచ్చాడు జవాబు? మాట్లాడాను. ఏదో కోపం రావచ్చు, నేను గలిలీకి అధికారిని, రోమ అండర్లో పనిచేస్తున్న వాడిని, ఈయన ఒక సామాన్యమైన వ్యక్తి, ఈయన బోధపడి ఉండొచ్చు, రఫీ అయి ఉండొచ్చు, అయినా నేను అడిగిన దానికి జవాబు ఎందుకు ఇవ్వడు? నీ కింద చాలా తప్పు దాచుకొని నోరు పెగలు కట్టుకుని అరిస్తే నా న్యాయం జరగదు సార్. ఏ రోజులు అంటే ఉంటారు అక్కడ. ఏ రోజులు అంటే చాలా మంది ఉంటే ఉండొచ్చు, నేనేం కాదన్నావు, కానీ ఏ రోజులు అంటే ఒక మాట చెప్తున్నాను, ఆయన నువ్వు ప్రశ్న వేయొచ్చు, కానీ ఆయన జవాబు ఎందుకు రాలేదో చెప్పనా? ఇదే యేసు కంటే ముందు బాప్తిస్మిచ్చు యోహానును దేవుడు తన స్వరముగా తన కేకగా నీ ఇంటిలోకి పంపినప్పుడు నువ్వేం చేసావు? నీ అధికార మతంతో దైవజనుడు తనను ఏం చేసావు? నరికిచ్చేసావు. దేవుని స్వరాన్ని నీ అధికారంతో నొక్కేసి ఇప్పుడు ఆయన స్వరం నాతో మాట్లాడితే బాగుండు అనుకోవడం నీ వెర్రితనానికి నిదర్శనం. జాగ్రత్త, నువ్వే లెక్క లేకుండా దేవుని వాక్యాన్ని తొక్కుకుండా వెళ్ళిపోయి నీ ఇరుకులో ఉండి నాకు జవాబు ఇవ్వంటే పరలోకం ఏమి చేతగాని కాదు నీ విషయం. రాదు జవాబు. నీ ఇంటికి పదే వచ్చినప్పుడు ఏ రోజు దేవుని వాక్యం లెక్క చేయలేదు. తమ్ముడు చచ్చిపోయాడు, ఆడు మనుషులు ఎక్కడ అనగానే కబురు పెట్టడానికి నోరు వెళ్ళగొస్తానే నీకు. నేను బయటోడి గురించి చెప్పట్లా, సంఘానికే చెప్తున్నాను, విశ్వాసంతోనే మాట్లాడుతున్నాను. వాక్యం తెలీదా? ఆరాధన తెలీదా? దైవజనుడు విలువ తెలీదా? నీ రక్షణ విలువ తెలీదా? నీ రక్షకుడు నీ కొరకు ఏం చేశాడో తెలీదా? ఇన్ని తెలిసి నిర్లక్ష్యాన్ని వహించి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఈరోజు బలం ఉందని, ఈరోజు అనుకూలత ఉందని, ఈరోజు అన్ని జరుగుతున్నాయి అనుకుంటే రేపు జరగని రోజులు వస్తాయి. ఆ రోజు తూర్పు దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు పరిగెత్తినా సరే యెహోవా వాక్యం కరువయ్యే రోజులు రాబోతున్నాయి. జాగ్రత్త. అందుకే అన్నాడు, ఫిలదెల్ఫియా నువ్వు చిన్నదానివే, కానీ నేను చూస్తుంటే నాకు ఎంత సంతోషం వస్తుందంటే వాక్యాన్ని ఎంత అద్భుతంగా దాచుకున్నావురా నువ్వు. మార్తాను అందుకే గద్దిచ్చాడు, మాయ్ అవసరమైనది ఒకటే, అది నువ్వు సంపాదించలేదు, అది మీ చేతులు సంపాదించింది, ఉత్తమమైన దానిని. హల్లెలూయా. ప్రభుతో ఉండడం, ప్రభుతో గడపడం ఎంత భాగ్యం సార్. అది సేవ చేయడం గొప్ప కాదు, ఆయనతో సహవాసం ముఖ్యం. ఆరాధన చేయడం గొప్ప కాదు, ఆయనతో మాట్లాడే అనుభవాలు ఉండాలి. నువ్వు ఆయన కొరకు ఎంత పని చేయడానికైనా కమిట్మెంట్ ఉండొచ్చు, బట్ ఆయనతో నీకు కాన్వర్జేషన్ లేకపోతే శూన్యమే. నువ్వు ఎంత గొప్ప విశ్వాసం అయినా సరే, మందులు ఎంత మంచి పని చేసిన సభలకి పొద్దు నుంచి సాయంత్రం చెమటలు కప్పుకుంటూ ప్రార్థన చేసినా సరే నువ్వు ఆయన ముఖం చూడలేని అనుభవాలు ఉంటే నువ్వు అంత వ్యర్థమే. అదే చెప్పాడు మార్తాకి, మార్తా నువ్వు చేసి పెట్టే భోజనాలు నాకు అక్కర్లేదు, జీవాహారమును నువ్వు తినాలి ఫస్ట్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న దాన్ని నువ్వు సంపాదించుకోకుండా ఆయన కొరకు నేను అన్ని చేసేస్తున్నానంటే ఆయన లేకుండా అన్ని చేసేసి ఏం చేయగలుగుతావు? అందుకనే ప్రభు రాగానే వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు చాలా విషయాలు చెప్పాడు. అమ్మా నమ్మరా, పునరుద్ధానం నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినాను తిరిగి లేపబడతాడు అన్నప్పుడు ఏమనాలి ఆవిడ? సరే ప్రభా అనాలా లేదా? అనలేదు. ఏముందో చూడండి, 11వ అధ్యాయం 28వ వచనం. ఈ మాటలను చెప్పేసి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి మరియను రహస్యంగా పిలిచింది. దీని అర్థం ఏంటో తెలుసా? ఈయనకి నాకు పడదా, నువ్వే తేల్చుకొని వెళ్ళిపోయి. విన్నారా? ఆయన అన్నాడు పునరుద్ధానం అన్నాడు, జీవం అన్నాడు, బతుకున్నప్పుడు రాలేదు కానీ చచ్చిపోయేకి వచ్చేకి ఏమన్నాడు? ఇప్పుడు నా ఎందుకు విశ్వాసం ఉంటే చచ్చిపోయినాడు కూడా, అదేదో బతుకున్నప్పుడు వస్తే బాగుంటుంది కదా అని ఈవిడ ఇన్నర్ ఫీలింగ్. దేవుని యొక్క విలువ తెలియని వాడు నోటప్పుడు వచ్చే మాటలు ఇంతే. కానీ ఆయన విలువ తెలిసినవాడు ఎలా ఉంటాడో తెలుసా? చేతుల నుండి అవకాశం చేజారిపోయినా అది మళ్ళా నాకు ఇచ్చేస్తాడన్న విశ్వాసం ఉండేవాడే ఆయనతో ఉండే సహవాసం కలిగిన వాడికి. హల్లెలూయా. అందుకని యోబు అన్న మాట, ఈ శరీరము సిగిపోయినను ఈ కన్నులతో నేను ఆయన్ని చూస్తాను. ఆ మాట అనాలంటే ఎంత గర్స్ కావాలి, ఎంత భక్తి కావాలి, ఎంత యథార్థత కావాలి.
అంటే మార్త ఎన్నర్ ఫీలింగ్ ఏంటంటే బతుకున్నప్పుడు రాలేదు కానీ చచ్చిపోయి వచ్చి అన్ని లేపేస్తాడు అంటున్నాడు. ఇప్పుడు మార్త నువ్వే తేల్చుకొని వచ్చేసి మార్త గుణం ఏంటితో చూడండి ఒకసారి 32 వచ్చిన. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడిపోయిందంట. గట్టిగా చప్పలు కొట్టండి. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి నేను. మార్తాకి మరియకున్న ఒక విధానం ఏంటంటే భక్తిపరుడికి భక్తిహీనుడికి తేడాలు ఇక్కడే తెలుస్తాయి. ప్రార్థనాపరుడికి ప్రార్థన లేనోడికి, పరిశుద్ధుడికి పరిశుద్ధత లేనోడికి, విధేయుడికి అవిధేయుడికి ఉండే తేడాలు అక్కడే తెలుస్తాయి. భక్తిలో మార్పు ఎలా ఈజీగా దొరికేస్తారు విశ్వాసం. మార్త ప్రభు రాగానే పరిగెత్తుకుని వెళ్ళిందే, కానీ మరియా ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన చూడగానే ఎక్కడ పడిపోయిందంట. మరియకున్న గుణం ఏంటో తెలుసా? బాధ ఉన్నా ఆయన పాదాలే, బాధ లేకపోయినా ఆయన పాదాలే. శరణం ఉండదు, ఆమె కదిలిపోయే భక్తి ఉండదు. అంటే ఉన్న రోజు భక్తి, లేని రోజు భక్తి చేయదు. ఇంట్లో జీవం ఉన్న అదే భక్తి చేస్తుంది, ఇంట్లో మరణం ఉన్నా సరే అదే భక్తి చేసింది. ఆయన పాదాలు ఎప్పుడు వదులుకోవడం ఆమెకు అసలు ఇష్టం ఉండదు. కొంతమంది చూడు, మరి అదేంటో నాకు అర్థం కాదు. అయ్యా నా తోటలో అందరూ ఇల్లు కట్టుకున్నారు, నా తోడుకోండి, నాకేం లేదయ్యా, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు కొడుకుంటూ ఒక ఇల్లు కట్టుకుంటా అని అడుగుతారు. మోర్తలేమో ఆడుతూ పెట్టేస్తారు. అడిగింది ఎవరినే? నా తెలియగడుతాను. నీ ఇల్లు కట్టుకోవడానికి పునాది వేయడానికి ఇవన్నీ ఎంత ఏడ్చాడు సేవకుడు. నీ ఇల్లు కట్టుకునేటప్పుడు సేవకుడికి చిన్న అవకాశం ఇవ్వకుండా అసలు ఏ ప్రార్థన చేయకుండా ఆడికి పిల్లకోడికి పిలుస్తున్నామంటే అసలు అయ్యా దీని తోటలు అందరికి పెళ్ళి అయిపోయింది. అయ్యా ఆడపిల్లలు ఇంట్లో ఉంటే బాగాలేదయ్యా, ప్రార్థన చేయండి అయ్యా కొంచెం. ఎంత ధ్యానంగా దుఃఖంతో పేగులన్నీ మిలేసుకొని అడుగుతారు. ఈయనేమో కూతురు కాకపోయినా సొంత కూతురు అనుకుని ఏడుతా, అయ్యా నా విశ్వాస అయ్యా, బిడ్డ ఏడుతుంది అయ్యా, బిడ్డకి మంచి జీవితం అయ్యా, ఏదో ఒక విధంగా మంచి సంబంధం తెచ్చిపెట్టి ప్రార్థన చేస్తే వీళ్ళు ఏమంటారు తెలుసా? భోజనం టైం అయిపోతుంది అయ్యా, వాక్యం ఆపేస్తారు అన్నట్టు చూస్తారు. లేనప్పుడేమో ఒక ఏడుపు, ఉన్నప్పుడేమో మీరు అంత గొప్పోళ్ళు, ఏమైనా ఏగలేక మీతో పడలేక సావాలి విశ్వాస సేవకుడు. హలో మార్తాలు, వందనాలు మీకు. మరి ఎంత ఉత్తమమైందో తెలుసా? ఆయన పాదాల మీద పడిపోయి బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? 33 వచనం అంటది, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచారని అడిగాడట. స్తోత్రం కలుగునుగా. మార్త ఎంత డిబేట్ జరిగిందే, ఒక్కసారి కూడా ఏమనలేదు ఆయన. మరియ కళ్ళ ఉంటే నీళ్ళు అలా పట్టు రాల్సిందా లేదో, ఆయన కూడా కన్నీరు పెట్టుకుంటే ఇలాగ అన్నాడు, ఎక్కడున్నాడు రా తప్పుడు పద, నీ ఏడుపును నేను దుఃఖాన్ని అంతా మార్చేస్తాను, నీ తమ్ముడిని సజీవుడిగా నేను బ్రతికి నీకు ఇస్తాను రా. నీతిమంతుల కళ్ళల్లో కన్నీళ్ళు తప్పక ఆయన కదిలిస్తాను. కన్నీళ్ళు దేవుని సన్నిధిలో విత్తనాలు. ప్రార్థనా పరుల కళ్ళలో పడి రాలే కన్నీళ్ళు అవి నీటి బొట్లు కాదు, అవి విత్తనాలు. నేను ఇంకోలాగా చెప్తున్నా, అవి ముత్యాలు కూడా. ఎందుకో తెలుసా? అవి మన చెంపలమ్మట కారిపోతాయి అనుకుంటాం, కానీ ఆ చెంపలమ్మట కారిపోయి ఒలిగిపోయి నీటి బొట్టుల్ని ముత్యాలుగా కవిలలో దాచుకుని అంత ప్రేమమయుడు మన ప్రభు. హల్లెలూయా. ఎవడు ఏం దాచుకుంటాడు? నీ దేవుడు ఏం దాస్తున్నాడు అంటే నీ చెంపలమ్మట కారిపోయి కన్నీళ్ళు దాచుకున్నాడు. ఎరా అంటే ముత్యాలు. ఎందుకు దాతున్నావయ్య అంటే రేపు వీడు పంట నేను పండించాలా, వీడు విత్తనాలుగా నా మందిరంలో వదిలేసి వెళ్ళాడు, వీటికి నేను వృద్ధిని కలుగు చేస్తాను నేను ఒక రోజు. కాలము సంపూర్ణమైన దైవజనుడితో దేవుడు అన్నాడు, పోయి దీపం మారిపోతుంది, ఇల్లు సక్క పెట్టుకోమని చెప్పరా అన్నాడు. ఆ మాట చెప్పి దైవజనుడు వచ్చి వెళ్ళిపోతున్నాడు, రాజకోట దాడుతున్నాడు. ఈ మాట చెప్పగానే ఇసుకే గోడ తట్టు తిరిగి ఎక్కేడిస్తే ఇలాగ అన్నాడు, ఏం చేశానయ్యా, ఎక్కడ తప్పు చేస్తే నన్ను క్షమించవచ్చుగా. అంటే దేవుడి స్వరానికి వాళ్ళు ఎలా సరౌండ్ అయిపోయారు చూడు. అంతే, ఇలా ఏడ్చేయడం లేదో, వచ్చిన సాగుడుతా అన్నాడు, వెనక్కి వెళ్ళిపో, వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను చెప్పినా అన్నాడు. ఎందుకు అంటే అతడు కన్నీళ్లు విడుచుట నేను చూచాను అన్నాడు.
వింటున్నావా? తన పిల్లలు కళ్ళంతా నీళ్లు తెచ్చుకుంటే ఆయన ఉండలేడు. తన వెతికేవారు తన పాదాల మీద ఆధారపడి ఇక ఒరిగిపోయి తమ బలాలను వదిలేసి దేవుని బలాలను పూర్తిగా నమ్ముకొని తమ శక్తిని అంతా వదిలిపెట్టేసి దేవుని శక్తి మీద పడిపోయే పిల్లలంటే ఆయనకు అపారమైన ప్రేమ. అందుకు దేనినైనా ఎదిరించగలుగుతాడు, అందుకు దేనిలో నుండి సమస్తాన్ని సృజించగలుగుతాడు. మార్త నిర్లక్ష్యం వహించింది. ఏదేను తోటలోనికి వచ్చాడు, ఆదాము లేడు. ఉన్నాడా? లేడు. ఆయన బేతనీకి వచ్చాడు, మార్త ఉందా? లేదు. ఎవరున్నారు? మరియయే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దానిని సంపాదించుకుంది. స్తోత్రం కలుగునుగా. ఇకపోతే చివరిగా మూడో విషయం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం దగ్గరికి రండి త్వరగా. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయింది. ఇప్పుడు ఎన్నో వ్యక్తి లేడు? మాట్లాడాలి. చేతులు పైకైతే ఇంకోసారి చప్పలు కొడతారా? సరే వినండి. ఏదైనా తోటలో ఆదామున్నాడా? చెప్పండి సార్. లేడు. మళ్ళా రెండోది ఎవరు లేరు? మార్తా లేదు. మూడోది ఎవరు లేరని ఇప్పుడు మనం చదువుతున్నాం. తోమా లేడు. ఎప్పుడు యేసు వచ్చినప్పుడు తోమా లేడు అని బైబిల్ చెప్తుంది. ఎందుకే తోమ ఏ రోజు లేడు అంటే యేసు ప్రభు ఏ రోజు వచ్చాడో ఆ రోజు తోమ లేడని మనకు అర్థమవుతుంది. ఇంతకీ ప్రభు వచ్చింది ఏ రోజు? 20వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి రండి. ఆదివారం. చెప్పండి ఏ రోజు? చెప్పండి. యేసు ప్రభు వచ్చింది ఏ రోజు? 19వ వచనం కూడా చదివేయండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచెను. ఇంతకీ ప్రభు వచ్చింది ఏ రోజు? ఆదివారం. తోమా మానేసింది ఏ రోజు? ఆదివారం. ప్రభు పునరుత్థానుడై ఆదివారం తిరిగి లేపబడితే ఆదిమ సంఘముగా లేకపోతే యేసు ప్రభు శిష్యులుగా ఉన్నటువంటి 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ చనిపోయాడు. 11 మంది ఆరాధన ప్రారంభించారు. ప్రారంభిస్తే ఆ రోజు ఆదివారం. అంటే తొలి ఆరాధన ప్రారంభించబడిన రోజు ఎప్పుడు? ఆదివారం. చెప్పండి ఆ మాట. తొలి ఆరాధన క్రమం ప్రారంభించింది సోమవారం నుండి శనివారం దాకా కాదు. ఏ రోజు ప్రారంభించారు? అది ఆదివారం. ఆదివారం నిజ విశ్వాసికి పండుగ లాంటిది. ఆదివారం వచ్చేసరికి చాలా మంది సంతోషం చెప్తారు. కొంతమంది వీకెండ్ అంటే సంకలు గుద్దుకుంటారు, వాళ్ళు వేరు. ఉద్యోగస్తులకి శనివారం ఆదివారాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు, వాళ్ళు ఎగ్గొడతాకి. కానీ విశ్వాసి ఆదివారం వచ్చేసరికి శనివారం రాత్రి నుండే సిద్ధపాటు కలిగి ఉన్నవాడు నిజమైన విశ్వాసం అవుతాడు. ఎందుకో తెలుసా? ఆదివారం ఉదయమే లేచి చక్కగా తలంటు స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని నీ ఇంటి నుండి దేవుని ఇంటికి బయలుదేరి వస్తున్నావు అంటే లోకానికి నువ్వు చెప్పే సంకేతం ఏంటో తెలుసా? నేను సజీవుడను, సజీవుడై ఉన్న దేవుని యొద్దకు నేను వెళ్ళి ఆరాధన చేస్తున్నానని చెప్పి రోజు. హల్లెలూయా. అది దేవునిని మహిమపరిచే రోజు. ఆ రోజే మానేసి డుమ్మా కొడితే ఎట్లా? ఆరాధన పోగొట్టేసుకున్నాడు తోమా. బైబిల్ అదే చెప్తుంది. యేసు వచ్చింది ఆదివారమే. మనం చదివే 19వ వచనంలో ఆదివారం సాయంత్రం ఆరాధన ప్రారంభించగా యేసు వచ్చి వారి మధ్య నిలిచాను. కానీ ఆరాధనలో లేనిది ఎవరు? ఆదివారం పోగొట్టుకుంటున్నావా? ఆదివారం దేవుడి సన్నిధి నుండి వెళ్ళిపోతున్నావా? ఓ మాట చెప్పనా? ఇదే ఊళ్ళో ఉన్న నీ ఇంటికి దగ్గరలో ఉన్న మందిరానికి నువ్వు రాలేకపోతే నిత్యత్వం చాలా దూరం ఉంది. అక్కడికి ఎలా వెళ్ళగలుగుతావు? ఎక్కడికి రానోడు ఇక్కడున్న దేవుని గడప తొక్కలేనుడు నిత్యత్వంలో ఉన్న పరలోకపు గడప తొక్కగలుగుతావా? ఇన్ని అడుగుతున్నాను. ఇక్కడికి రాలేనుడు అక్కడికి ఎప్పటికీ వెళ్ళలేడు. అది ముమ్మాటికి సత్యమే. ఆదివారం దేవుని సన్నిధిలో పోగొట్టుకుంటే ఎట్టా సార్? నేను ఆటగాడిని కానీ జట్లో నేను ఉండనంటే వాడే మాటగాడు అవుతాడు. నేను సైనికుడిని, యుద్ధానికి వెళ్తాను, సైన్యంతో నేను ఉండనంటే పోయేది నువ్వే. సైనికుడు సైన్యంతో కలిసి యుద్ధం చేస్తే శత్రు బలం తక్కువయ్యి నీ బలం
ఎక్కువ అవుతుంది. అంతేగాని ఎవరితో నువ్వు సఖ్యం అవ్వకుండా నీకు నువ్వుగా యుద్ధానికి వెళ్ళి శత్రువుని చంపేస్తానంటే శత్రు బలం ఎక్కువైపోతుంది, నీ బలం తక్కువైపోతుంది. సైన్యములో లేని సైనికుడు ఎంతో, జట్టులో లేని ఆటగాడు ఎంతో, సంఘానికి సహవాసానికి దూరమైన విశ్వాసం కూడా అంతే. వాళ్ళకి వీళ్ళకి అపజయాలే ఉంటాయి కానీ విజయాలు ఎప్పటికీ ఉండవు. మండే పొయ్యిలో నుండి ఎండు పొలం తీసినా సరే, మండే గుణం ఉన్నా సరే అది ఏమైపోతుంది, ఆరిపోతుంది. మండలేని గుణం ఉన్న పచ్చి పొలను మండే పొయ్యిలో పెట్టామనుకో అదేమవుతుంది, కొద్ది నిమిషాలకి మండుతుంది. నువ్వు కూడా అంతే. ఒకవేళ ఆరిపోయిన జీవితంలో ఉండి దేవుని మందిరానికి వస్తే వెలిగించబడతావు. వెలిగించబడే దేవుని మందిరంలో ఉండి ఒకవేళ బయటకు వచ్చి లోపల కలిసేవనుకో ఎంత మండే లక్షణాలు ఉన్న, అభిషేకం ఉన్న, పిలుపున నువ్వు సప్పున ఆరిపోయినోడు. సహవాసం వెరీ ఇంపార్టెంట్, చాలా అవసరం విశ్వాసకి. ఆదివారం పోగొట్టుకున్నావా? దైవజనుడికి చేతులు జోడించి మరలా చెప్తున్నాను మీకు, ఆదివారం పోగొట్టుకున్నవాడు దేవుని ఇంటికి ఎప్పటికీ పెరగలేడు. జాగ్రత్త. ఆదివారం ఊరికే ఏదో కాలయాపన చేయడానికి పెట్టబడింది కాదు. అసలు ఆదివారం ఆరాధనలో ఉండే 3 ఆశీర్వాదాలు అక్కడే రాశారు. అక్కడే 2వ వచనం చూడండి ఒకసారి, 20వ వచనం, అదే 19వ వచనం. మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఆయన రాగానే, ఆరాధనకు రాగానే ఏమన్నాడు ఆయన? మీకు సమాధానం. యోబు గ్రంథంలో అంటాడు, మీకు ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానమును అలాగుననే మేలు కలుగుతుంది అన్నాడు. అంటే సమాధానము అనేది ఆశీర్వాదము. ఈ సమాధాన సంబంధమైన ఆశీర్వాదం ఆరాధనలో దొరుకుతుంది, ఆదివారమే దొరుకుతుంది, మరి ఇంకెక్కడ దొరుకుతుంది? రెండవది 20వ వచనం అంటాడు, అలాగున చెప్పి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభును చూసి ఏం చేశారంట? వాళ్ళు సంతోషించారు. మొదట దేవుని సన్నిధిలో ఆదివారం ఉండేది ఏంటిది? సమాధానం. రెండోది ఏముందంట? సంతోషం ఉంది. విశ్వాసిగా ఆయన గాయం చూడగానే దుఃఖం రాదు, సంతోషం రావాలా. దుఃఖం వస్తుందంటే వాడు శరీరానుసారమైన వాడు, ఆనందం కలుగుతుంది అంటే వాడికి ఆత్మానుసారమైన పద్ధతిలో ఉన్నవాడు. ఎందుకు? శిష్యులైన శరీరంలో ఉన్న గాయాలు చూడగానే వాడికి దుఃఖానికి బదులు ఆనందం ఎందుకు వేసిందంటే ఆయన పొందిన దెబ్బల్లో దాగి ఉన్న స్వస్థతను చూసి మురిసిపోయారు. హల్లెలూయా. అందుకనే ప్రవచనార్థంగా చాలా వేల సంవత్సరాల క్రితం దావీదు అన్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి అన్నాడు. ఆయన కుడి చేతిలో గాయాలు ఉన్నాయి కదా అంటారు జనం, అది కాదు. దావీదు ఏమన్నాడు తెలుసా? ఆయన కుడి చేతిలో ఉన్నది గాయం కాదు, నిత్య సుఖం అన్నాడు. అవి పోగొట్టుకుంటాడు మానవుడు దేవుని ఎదుగు రాకుండా. 3వ ఆశీర్వాదం ఏంటనుకున్నావు? ఆత్మ నింపుదల. వారి మీద ఓదగా వారు ఏం పొందారంట? పరిశుద్ధ. ఇవన్నీ పోగొట్టుకున్నాడు ఎవరు? తోమ. ఆదివారం దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నవాడు ఆదివారం ఆరాధనలో దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టేసుకున్నాడు. అందుకనే ఎప్పుడో కోరహు కుమారులు ఇలాగన్నారు, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఎంతంట? ఒక్క దినము ఎన్ని 1000 దినాల కంటే. సంవత్సరానికి 365 రోజులు, 1000 దినాల కంటే శ్రేష్టం అన్నారంటే ఆయన సన్నిధిలో ఒక్క రోజు 3 సంవత్సరాల సంబంధమైన ఆశీర్వాదం కంటే గొప్పదన్నారు. అంటే 3 సంవత్సరాలు లోకంలో పడి ఎంత సంపాదిస్తావో అది ఒక్క రోజు దేవుని మందిరానికి వచ్చి సంపాదించవచ్చంట. అది పోగొట్టుకున్నారు మనం. అలా అది తెలుసుకున్నారు. నువ్వెప్పుడు తెలుసుకుంటావు నాకు అర్థం కావట్లేదు. తోమ ఆదివారం మందిరాన్ని మానేశాడు. ఇదంతా శిష్యులు వచ్చి అన్నారు, ఆరాధన అయిపోయింది, ఆమె అన్నారు, ఈ 3 ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇంటికి. వచ్చేస్తున్న మధ్యలో తోమ తగిలాడు. వీళ్ళందరూ అన్నారు, అరే తోమ ఎక్కడికి వెళ్ళేవరా? ప్రభు వచ్చాడు, ఆయనను తన గాయాలను చూపించాడు. ఆమెను చూడగానే మాకెంతో కడుపు నిండిపోయిన సంతోషం రా. ఎందుకురా అని అడుగుతుంటే తోమ వీళ్ళందరూ అన్నారు, ఎందుకంటే వింటరా, ఆయన సిలువ వేయబడి సజీవుడిగా మన కొరకు తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానానికి ముంగుర్తు. ఆ గాయాలు మనకి చిరునామాలు. ఆయన సజీవుడు అని చెప్పడానికి ఆయన గాయాలు ఆధారాలు రా అని చెప్పి వీళ్ళు అన్నారు. చిరునామాల లేకపోతే ఆధారాలు. నేనైతే అలాగన్నాను, నేనే కనుక మీతో పాటు ఆరాధనలో ఉంటే చూసి సంతోషం కాదు, ముందు ఏలెట్టి ఉన్నాను. ఓ మాట చెప్పనా, క్రమంగా మందిరానికి వచ్చే విశ్వాసి కన్నా క్రమం తప్పి మందిరానికి వచ్చే విశ్వాసి వల్ల సంఘానికి చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అంత ఇంత కాదు.
10 మంది సంతోషపడుతున్నారు కానీ ఇది ఒకడు ఏం చేస్తున్నాడు? తోమ ఏమంటాడు? గాయాల్లో వీళ్ళకి రాని డౌట్ ఎవరికి వచ్చింది అంటే సహవాసంలో లేనోడికి అనేకమైన డౌట్లు వస్తాయి. ఒకడు అంతే, ఏం చేస్తాం? ఏమోనండి మా పాస్టర్ గారు బాగా డబ్బా గౌరులు చెప్పేవాడు అప్పట్లో, ఇప్పుడేమో మా పాస్టర్ గారు నాకు నచ్చట్లేదు అంటాడు. మా పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నా బుర్రకి ఎక్కట్లేదు సార్. అయితే నువ్వు లోతుగాడివే. ఎందుకు అనుకున్నావు? అబ్రహాము ఇల్లు నచ్చలేదని వెళ్ళిపోయాడు. ఎవరు? లోతు. అబ్రహాం నాకు అక్కర్లేదు, అబ్రహాం బలిపీఠాలు కడితే ప్రార్థన పరుడు అయితే వాగ్దానాలు అయితే నాకు నచ్చట్లేదు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాడు. నచ్చకపోతే లాస్ ఏంటి? నీకు నచ్చలేదేమో, కానీ అబ్రహాం ఇంట్లో పుట్టి పెరిగి అలవర్చబడిన 318 మందికి అబ్రహాం ఇల్లు నచ్చింది. వాళ్ళకి నచ్చిన ఇల్లు నీకు ఎందుకు నచ్చట్లేదంటే అబ్రహాంలో తప్పు లేదు. ఎవరిలో ఉంది ఇప్పుడు? నీలోనూ. జాగ్రత్త. నువ్వు వెళ్ళే సంఘం కానీ నువ్వు వెళ్ళే సేవకుడు నీకు నచ్చట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? సేవకుడు తప్పు కదా, నీ తప్పు. నీ సంఘంలో నా 40 మందికి నచ్చుతున్నావు, నీకెందుకు నచ్చట్లా? వారందరికీ దేవుని వాక్యం పరగ దొరికినంత సంతోషం ఏర్పడుతుంటే నీకెందుకు? నువ్వు ఎందుకు దాన్ని సంపాదించుకోలేకపోతున్నావు? అది ఎలాగ నువ్వు జారవిడుచుకున్నావు అంటే వాళ్ళందరికీ నచ్చింది కానీ నీకు నచ్చట్లేదంటే లోపం ఎవరిలో ఉన్నట్టు? అంటే వీళ్ళకి సంతోషం పుట్టి నీకు గాయాల్లో వేలు పెట్టాలని అనిపించిందంటే నువ్వు విశ్వాస సేవకుడు చెప్పిన దానితో అక్కడ ఉన్న 50 మంది ఏకీపెత్తాడు. ఒకడు చెయ్యి ఎత్తుతాడు, నాకు అభ్యంతరం ఉందని. జాగ్రత్త. ఆత్మ నియమానుసారానికి అందరూ చేతులు వేసి ఓటేసినప్పుడు శరీరం పైకెత్తి చెయ్యి ఎత్తితే దేవుడు దాన్ని పట్టుకున్నాడు అనుకో, తోలు తీసేస్తాడు. దేవుని చేతులు పడుట భయంకరమైన ఎబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. జాగ్రత్త. ఏమైంది? ఈ గాయాలు వేలు పెడతానంటే శిష్యులందరూ అనుకున్నారు ఏమైంది వీడికి ఎలా మాట్లాడుతున్నాడు అని వెళ్ళిపోయారు. ఇప్పుడు 26వ వచనం దగ్గరికి రండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేను. 8 దినములు అంటే మాట్లాడాలి. 8 దినములు అంటే మళ్ళీ ఏమొచ్చినట్టు? మళ్ళీ ఆదివారం ఏమొచ్చినట్టు. అంటే పోయిన ఆదివారం ప్రభు వచ్చాడు, తోమ రాలేదు. ఈ ఆదివారం ఎవరు వచ్చారన్నది బైబిల్లో? తోమ వచ్చాడంట. ఇప్పుడు నేను ఒక మాట అడగనా? పోయిన ఆదివారం ఎగ్గొట్టుండి ఈ ఆదివారం ఎందుకు వచ్చాడు? పోయిన ఆదివారం ఏ ఆదివారం అది? పునరుద్ధానపు ఆదివారం. మళ్ళీ అంతకుముందు ఆదివారం ఒకటి ఉంటుంది. ఏ ఆదివారం అది? మీకు తెలీదా? మట్లాదివారం. అవునా కదా సార్? మట్లాదివారం తర్వాత ఆదివారం ఏంటిది? పునరుద్ధానపు ఆదివారం. అంటే మట్లాదివారం రోజున మట్లించుకొని వచ్చాడు కానీ పునరుద్ధాన ఆరాధనకు మాత్రం ఎగ్గొట్టేశాడు. ఒకడు అంతే పండక్కే వస్తాడు. సెలబ్రేషన్ జరుగుతున్నాయంటే వచ్చి కూర్చుంటాడు దేవుని మందిరాలు. ఇలాంటి విశ్వాసుల వల్ల దేవునికి చాలా దుఃఖం. ఏమైందో చెప్పనా? తోమ వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ప్రభు రావాలా లేదా? వచ్చాడా? చూడండి, అదే మాట. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చాను. చప్పలు కొట్టు గట్టిగా ప్రభుని స్తుతించు. ఎందుకు కొట్టమని చెప్పనా? పోయిన ఆదివారం ప్రభు వచ్చాడు, తోమ రాలేదు. ఈ ఆదివారం తోమ వచ్చాడు, ప్రభు కూడా వచ్చాడు. నేను ఎందుకు పదే ఇంత లోతుగా చెప్పాల్సిన అవసరం వస్తుందో చెప్పనా? నువ్వు నేను ఆదివారం మానేస్తున్నామేమో కానీ ప్రతి ఆదివారం తప్పకుండా తన సంఘంలో ఉన్న పిల్లలను కలుసుకోవడానికి ప్రభు తప్పకుండా వస్తాడు. ప్రతి ఆదివారం వస్తున్నాడు మందిరం. నువ్వు వచ్చినా రాకపోయినా ప్రభు వస్తానే ఉన్నాడు. నేనే చెబుతాను, దానికి ఆధారం ఉంది బైబిల్లో. తోమ రాని రోజు వచ్చాడు, తోమ వచ్చిన రోజు వచ్చాడు. నువ్వు మానేస్తున్నావేమో కానీ మానట్లా. ఎందుకయ్యా? నా పిల్లలు కన్నీళ్లు తొడవడానికి నేనే వెళ్ళాలి, వారి గాయాలు కట్టడానికి నేను వెళ్ళాలి. నన్ను వెతికి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వారికి కనబడాలిగా. నా పిల్లల్ని నేను కలుసుకోవడం నాకు ఎంతో సంతోషం. వెతుకు వారికి ఆయన తప్పక దొరికేవారు. వచ్చి పోయిన ఆదివారం సమాధానం కలుగునుగా కన్నట్టు ఈ ఆదివారం కూడా అదే చెప్పాడు. ఈసారి గాయాలను ఎవరు చూపించాడో తెలుసా? తోమకే. ఎవరు చెప్పారు ఈ మాటలో? చేతుల్లో గాయాల్లో వేలు పెడతాననే మాట పేతురు చెప్పాడు ప్రభుకి. చెప్పాడు వంటకి 8 దినములైన తర్వాత నా క్రమమే ఉంది కానీ మధ్యలో ప్రభు ఇంకెక్కడ రాలేదు. 8 దినములైన తర్వాత తోమ రాగానే గాయాలని చూపించాడంటే అర్థమేంటో చెప్పనా? ఆదివారం నువ్వు మానేసి నీ నోటంటే ఏ మాటలు వస్తున్నాయో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో అంతా ఆయనకి చూస్తూ ఉంటాయి. అంతా వింటున్నాడు ఆయన.
నువ్వు శిష్యులతో అనొచ్చు, నువ్వు విశ్వాసులతో అనొచ్చు, ఎవడో అన్యుడితో అనొచ్చు, కానీ అవన్నీ ఎవరో వినట్లేదని అన్నవేమో కానీ ప్రభు విన్నాడు. తోమ దగ్గరికి వచ్చి అన్నాడు, తోమా గాయాలు వేలు పెడతానన్నావు కదా, ఇవ్వన గాయాలను చూపించగానే కుప్పిపోయాడు. అక్కడ ఆయన అంతరంగం కనబడేసరికి అక్కడే పడిపోయాడు. పడిపోయి ఇలాగ అన్నాడు, అయ్యో నా దేవా, నా ప్రభు అని అరుతుండే దేవుడు అన్నాడు, అవిశ్వాసవి కాక విశ్వాసిగా ఉండు. స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? అవిశ్వాసవి కాక విశ్వాసిగా ఉండు అని చెప్పిన తర్వాత చూచి నమ్మడం కాదురా తోమా, చూడక నమ్మువాడు దాన్ని. ఈ మాట నా ప్రసంగానికి చివరి 5 నిమిషాలు చెప్తాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. అయితే నేను ఇప్పుడు అడిగి క్వశ్చన్ అడిగితే తెలిసి, నిజంగా తోమ గాయాలు వేలు పెట్టేవాడేనా? అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నవాడేనా? తోమ ఎలాంటి వాడు అనుకున్నావు? ఇందాక మార్త కౌరు పెట్టింది అన్నమే, ఆ మార్త కౌరు పెడితే ప్రభు అన్నాడు, మన యోదయ గల్లలో త్వరగా అంటే శిష్యులందరూ వచ్చి అన్నారు 11వ అధ్యాయంలో, ప్రభు వద్దు, రాళ్ళు పెట్టి నిన్ను కొట్టి సంపేదం అనుకున్నారు, అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. శిష్యులందరూ అదే మాట. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి రండి. వీళ్ళందరూ వెళ్ళొద్దు వెళ్ళొద్దు వద్దు వద్దు అంటుంటే ఎవరో ఒక ఆయన వెళదామని మాట్లాడాడు. 16వ వచనం చూడండి. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదుమని తన తోటి శిష్యులను చెప్పారు. స్తోత్రం చెప్పండి. తోమ ఎలాంటి గొప్ప విశ్వాసం అనుకున్నావు? అందరూ వద్దు అంటుంటే తోమ ఏమంటాడు తెలుసా? ఆయనతో పాటు మనం చనిపోవడానికి వెళ్ళాలి. ఇది ఎలాగుందో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. ఒకప్పుడు ప్రభుతో ఉన్న తోమ ప్రభులో నిలిచి ఉన్నప్పుడు, తీగగా ఉన్నప్పుడు ఇతని యొక్క వైఖరి ఎలాగుండేదో తెలుసా? అందరూ బలహీనం ఉండేవాళ్ళు, కానీ 12 మందిలో ఒకే ఒక్కడు బలవంతుడుగా మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు ఏది చెబితే దాన్ని చేయడానికి ఉండేవాడు. ఒక మాటలో చెప్పాలంటే మరణానికి ఎదురు వెళ్ళి తెగించే గొప్ప విశ్వాసి తోమ. కానీ ఒక్క ఆదివారం పోగొట్టుకున్నాడో లేదో, ఆయన గాయాల్లో ఏం పెడతానన్నాడు? చనిపోతాను అని స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆయన చనిపోయి తిరిగి లేపబడి వస్తే ఆయన గాయాల్లో వేలు పెడతానని స్థితికి వచ్చాడు. ఇంకో పర్యాయం అన్నాడు, సమయం అయిపోయింది, మీ హృదయాల కలవరపడి నమ్మకండి, నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను, ఒట్టికెళ్ళట్లేదు, నేను మీకు అక్కడ ఇల్లు సిద్ధం చేస్తాను, స్థలాలు, నేను మరలా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను, మీరు నాతోను నేను మీతో యుగ యుగాలు ఉందామంటుంటే, ఇదేంటి వరలు వదిలేయమన్నాడు, పడవలు వదిలేయమన్నాడు, ఇప్పుడే మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడంట అని అందరూ బెక్కమోకలు వేసుకొని చూస్తుంటే 14వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనంలో తోమ ఏమన్నాడు ఒకసారి అడగండి. అందుకు తోమ, ప్రభువా నువ్వెక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగుండునని, ఆ మార్గం ఎలాగుంటుందని అడిగి మరీ తెలుసుకున్నాడంట. తోమ ఎలాంటి వాడు అనుకున్నావు? ఒకప్పుడు దేవుడితో ఉన్నప్పుడు అందరూ నోళ్ళు మూసుకొని ఉన్న వేళ దేవుని దగ్గరకు వచ్చి దేవుని మార్గాన్ని అడిగి మరి తెలుసుకునేంత విశ్వాసి. తెలియని మర్మాలను కూడా అడిగి తెలుసుకునేవాడు. దేవుని మార్గాలను అడిగి మరీ తెలుసుకునేటువంటి గుణశీలత. అందుకనే తోమ ఎంత గొప్పడని చెప్తున్నాను తెలుసా? ఇలా తోమ అడుగుతుండే ఆయన అన్న మాట, నేనే మార్గము, నేనే సత్యము. ఈ మాట తోమ అడగకపోతే వచ్చిందంటారా? ఇలాంటి మర్మాలన్నీ అడిగి మరి తెచ్చినాడు ఎవరో. కానీ ఇలాంటి గొప్ప విశ్వాసి ఆరాధన క్రమానికి పోగొట్టుకొని ఆదివారం దేవునికి దూరం అయిపోతే అతని నోరు మాట్లాడిన మాట ఎంతో తెలుసు? ఆయన గాయాన్ని నేను మరలా రేపాలి, ఆయన శ్రమను నేను మరలా చూడాలి, అప్పుడుగా నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేను అన్నాడు. అందుకే చెప్తున్నా, నువ్వు అనుకోవచ్చు ఒక్క ఆదివారమే కదన్నా నేను మానేసింది, ఒక్క ఉపవాసకుడికే కదా నేను మానేసింది, ఒక సహవాసకుడికే కదా నేను మానేసింది. నువ్వు అనుకుంటావు ఆ ఒక్కరోజే అంటావే, ఆ ఒక్కరోజు చాలు ఎప్పుడు ఎవరైనా మిరింగుదుమని నోరు తెరుచుకుని ఎదురు చూస్తున్నాడు అంటే ఎవరు? సింహము గర్జించు సింహంలాగా ఎదురు చూస్తున్నాడు. తైలము ఎంత పరిమళించేదైనా అందులో చచ్చినాక ఒక్కడ పడిందంటే తైలం అంతా ఏమైపోతుంది? పులిసిన పిండి ఎంతే ఉంచవచ్చు, కానీ ముద్ద అంతటి ఏం చేద్దాది? నువ్వు అనుకోవచ్చు ఏ ఆదివారం అయితే తేలిగ్గా తీసుకున్నావో ఆ ఆదివారాన్ని బట్టి దేవుడు తన సన్నిధి నుండి నువ్వు వెళ్ళిపోతే ఆ అపవాది నేను దొంగిలించవచ్చు. ఆ ఒక్క రోజును బట్టి దేవుని ఎడల నువ్వు దోషిగా నిలబడచ్చు. ఆదాము కూడా అంతే, పెద్దగా పాపమే చేయాలి, చిన్న పండు తిన్నాడు అంతే. అంతేనా? శాశ్వతంగా దేవుని నుండి ఏమైపోయాడు?
ఇవన్నీ వింటున్నప్పుడు నీకు నాకు భయం అయ్యాలా? ఒక్క రోజే ఎంత దూరం అయినా ఎడబాటు వచ్చేస్తే మరి మనం దేవునికి ఎన్నిసార్లు దూరం అయిపోతున్నాం? ప్రార్థన ఉందా? బైబిల్ చదువుతున్నావా? చర్చిలో పాటలు మోగిన వాక్యం మోగిన ఇంట్లోనే ఉంటున్నాం తప్ప దేవుని ఇంటికి రాలేకపోతున్నాం. పట్టుమని ఏం వెళతాం సార్ దేవుని రాజ్యానికి? ఎట్లా ఉంటే ఎట్లా దేవుని రాజ్యానికి వెళ్ళేది చెప్పండి? ఎలాగెళ్తావు దేవుని రాజ్యానికి? ఎలా చేరదాం అనిపిస్తుంది నీకు? సీమైన పట్టుదల సార్. మనం ఇంకా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆశించిన పరిశుద్ధతను మనం అడగట్లా దేవుని దగ్గర. కేవలం పిల్లలకి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అప్పుడు ఎప్పుడు తీరుతాయి, బతుకు ఎప్పుడు మారింది. రావడానికి వస్తున్నాం దేవుని ఇంటికి, రావడానికి వస్తున్నాం, సభలో కూర్చొని వాక్యాన్ని విన్నాం. ఎవరైనా ఫేమస్ స్పీకర్ వస్తే వచ్చి పొలువు మనం వచ్చి కూర్చొని వాక్యం వింటాం. ఆడు ఫేమస్ కాదు, మనకు తెలిసినాడు అంటే ఆ ఈడ అన్నట్టు వెళ్ళిపోతాం. వ్యక్తులకు అలవాటు పడ్డాం కానీ దేవునికి అలవాటు పడ్డాం. క్రైస్తవులు అదొక విగ్రహాలు అయిపోయి ఈరోజు స్పీకర్లు విగ్రహాలు అయిపోయి. ఓ సేవకుడు వస్తే తప్ప రావట్లేదు జనాలు, అలాగే అయిపోయారు విశ్వాసం. ఒక ఆవిడ అంటుంది, సతీష్ కుమార్ గారి ప్రసంగం తప్ప ఎవరు తిన్నారు, దేవుడు దాన్ని ఎంటదో లేదు నాకు అర్థం కాదు. ఎలా తయారవుతున్నాం మనం? నీవు కనిపించని రోజున ఒక క్షణముక యుగముగా రే ఏదో రక్తం కప్పుకొని తిరిగావులేరా, దేవుడు ఏదో బాగు చేసాడు, 4 సంవత్సరాలు అన్ని వీధులు తిరిగి అని గురించి చెప్పావు కదా, వచ్చేలా సరిపోతే పెళ్లి చేస్తారంటే బలిపీఠమే సగం కాలిపోయినా మిగతా సగం కూడా కాలిపోలేవు. కాటింగ్ మిగతా సగం కూడా బలిపీఠం మీద కాలిపోలేవు అంటే నీ కర్మ ఇలా తగిలినప్పుడు నేనేం చేస్తాను? వెళ్ళిపోయాడు. ఆస్తి ఇస్తానన్న వద్దన్నాడు, నాకు దేవుడు కావాలి. అందరూ వదిలేశారు. తర్వాత రోజు నుండి తన బతికేడుతో తెలుసా? అన్నం మెతుకులు దొరక్క చింత చిగురులు మునగాకు తిని సేవ చేశాడు. ఇల్లు లేదు, సమాధిని అలుగుతామే అలా అలుక్కొని అదే మనసు అన్నట్టు పడుకొని సేవ చేశాడు. అన్నం దొరకలేదని నేను నమ్ముకున్నందుకు అన్నం మెతుకులు కూడా ఇవ్వా అని ఏ రోజు అడగల దేవుణ్ణి. ఓ చిన్న ఇల్లు ఇవ్వచ్చు కదా, సేవ చేస్తున్నాను కదా అని ఏ రోజు అడగలేదు. అడిగిందల్లా ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడని రోజున నా కన్నులకు నీవు మాట్లాడని రోజున నా కన్నులకు కరువాయే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి సాక్షిగా బయలాయేనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి సాక్షిగా బయలాయేనే. అన్నం ఏమన్నందుకు, ఇల్లు ఏమన్నందుకు ఏడవలా? వాళ్ళు ఏడుపులేదు తెలుసా? నువ్వెందుకు కనబడతలేదు నాకు, నువ్వెందుకు మాట్లాడతలేదు, నీ సన్నిధి నాకు ఎందుకు దూరంగా ఉంది, అది వాళ్ళు ఏడుపు. వీళ్ళు వెళ్తారా పరలోకం, నువ్వు వెళ్తావా? వీళ్ళు వెళ్తారా రాజ్యానికి, నువ్వు నేను వెళ్తావా? సేవకులను ఆలోచించండి. అయ్యా రావడానికి మందిరానికి వచ్చారు, సేవకుడు కనబడుతున్నాడు, పాటలు పాడేవాడు కనబడుతున్నారు, వాయిద్యాలు వాయించేవాడు కనబడుతున్నారు, నా తోటి విశ్వాసులు కనబడుతున్నారు. కానీ నువ్వు నాకు ఎందుకు కనబడతలేదు? తల ఎత్తడానికి ధైర్యం ఎందుకు సరిపోవట్లేదు నాకు? సొంకరి ఏడ్పులు గుర్తుకొస్తున్నాయా నీకు? వాళ్ళకి దేవుడు కనబడకపోతే గుండెలు ద్రవించిపోయాయి. వాళ్ళకి దేవుని ఉనికి లేకపోతే ఊపిరి అయిపోయినంత భయాలేసేయాలి. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? అందుకే నడిపిల్ల తెలిపేదో నువ్వు నాకు చాలా నచ్చావురా, నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకో, నేను త్వరగా వచ్చేస్తాను, నేను ఇక్కడ వదిలేను.
శోధన కాలం ముందు తప్పక నేను కాపాడుకొని తీసుకెళ్ళిపోతాను నేను. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఈ సభలన్నీ ఎందుకు? తప్పిపోయిన తోమాలను మళ్ళీ తిరిగి దేవుని రాజ్యంలో నిలబెట్టబడాలి. అదే తప్పుడు. ఎందుకు వస్తున్నాడు ప్రతి ఆదివారం అంటే, రాని తోమాలు ఏ రోజు అవుతారో తప్పుకొస్తారు కదా, తప్పిపోయిన తోమలు దొరికేంత దాకా వెతికడానికి ఆయన ప్రతి ఆదివారం వస్తాడు. ఆయన మధ్య ఆకాశానికి వచ్చేంత వరకు ముందు ఆదివారం దాకా ఆయన వస్తాను ఉంటాడు మందిరానికి. తోమను బలపరిచాడు. ఇలా ఉండడం అక్కడ విశ్వాసంగా ఉండాలని హత్తుకున్నాడు. భారతదేశానికి పంపించాడు ఆయన. భారతదేశానికి వచ్చి కేరళలో మలబార్ గోల్డ్ అంటమే ఆ ఇంటి వాళ్ళే 7 సనాతనమైన బ్రాహ్మణులు వాళ్ళు బాప్తిస్మాలు పొందారు. ఈ భారతదేశంలో తొలిగా బాప్తిస్మం తీసుకుంది 7 బ్రాహ్మణులు. 7 మందిరాలు కట్టాడు. మద్రాసులో తన ప్రాణాలు విడిచిపెట్టేసి దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? పరలోకానికి వెళ్ళిన తర్వాత తోమాను పిలుస్తాడు ఆయన. ఆ రోజు ఎత్తబడిన సంఘాల్లో భారతదేశానికి సంబంధించిన సంఘం కూడా ఉంటుంది. తోమా ఇలా రాని పిలిచినప్పుడు తోమ దేవుని దగ్గరికి వెళ్తే తోమ తెలగంటాడు, రే ఆదివారం మానేసి గుర్తుందా భూమి మీద? అవునయ్యా మానేసి. మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు నీకు మాట చెప్పాను గుర్తుందా? అవునయ్యా. చూచి నమ్మువారి కంటే, చెప్పండి, చూడక నమ్మువారు ధన్యుడు అన్నారయ్యా మీరు. ఆ రోజు ఎందుకన్నా తెలుసా తోమా? ఇదిగో చూచి నువ్వు నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చింది నువ్వు, కానీ నన్ను చూడకుండా నమ్మి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళు అని భారతదేశానికి సంబంధించిన వాళ్ళలో నీ వైపు నా వైపు ఆ వేలు మన వైపు వస్తే ఎంత బాగుంటుంది. వీళ్ళు నువ్వు చూసి నమ్మేవరా, కానీ వీళ్ళు ఎవరు నన్ను చూడకుండా నమ్మొచ్చారు అన్న రోజు ఎంత బాగుంటుందో. ఆ వేలు నీ వైపు నా వైపు వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఆయనతో పాటు రాజ్యంలో ఉన్నామని. ఎంతమందికి ఆశ ఉంది? పోగొట్టుకోమాకండి. బ్రతకడానికి ఎన్ని మెతుకులు పెట్టినప్పుడు నాకు ఈ బైబిల్ వద్దని విశ్లేషణ వాడిని, సమస్యలు తీరినప్పుడు చేసుకొని సావండి అని అమ్మాలను ఏడిపించిన వాడిని, ప్రేమలకి స్నేహాలకు అలవాటు పడి జీవితాన్ని పాడు చేసుకొని వెరసి కోర్టులో పోలీస్ స్టేషన్లో తిరగలేక మనసు విసుకుపోయి ప్రాణం చచ్చిపోయి ఆదరణ లేక ప్రేమించేవాళ్ళు లేక సరి చేసేవాళ్ళు లేక గద్దించేవాళ్ళు లేక తప్పిపోయేవారని చేరదీసేవాళ్ళు లేక దేవుని సన్నిధిలో దూరం అయిపోయి ఎన్నో సూసైడ్ చేసుకొని చచ్చిపోదామని ఫ్యాన్ గుర్రు వేసుకొని పౌజులు మింగేసి కావాలని లారీ కింద పెట్టేసి ఎన్నో సూసైడ్ చేసుకున్నాను. అయినా దేవుడు బ్రతికించినా సరే గ్రహించలేని అజ్ఞానాలు చివరికి పుట్టిన బ్రిడ్జి మీద దూకి చావడానికి వెళ్ళిపోయిన అర్ధరాత్రి. నేను చెప్తున్నాను, ప్రభుని వెతికి విషయంలో నేను విఫలమయ్యానేమో, కానీ నన్ను వెతికి రక్షించుకోలేని సఫలత చెందినవాడు. ఆదాము విషయంలో ప్రేమ ఏమైందో నాకు తెలియదు, మార్త విషయంలో ప్రేమ ఏమైందో నాకు తెలియదు, కానీ నా విషయానికి వచ్చేసరికి వాళ్ళని వదిలేసినట్టుగా నన్ను వదలలేదు ఆయన. ఆ రాత్రి నా దగ్గరకు వచ్చి అన్నాడు, నా కుమారుడా, నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? ఎందుకు పనికిరాదు అనుకుంటా నా లైఫ్ నా చేతిలో పెట్టగలిగితే నిన్ను మహిమ గల పాత్రగా వాడుకుంటా. దేవుని ప్రేమ నా హృదయం ప్రవహిస్తూ ఉండగా నా పాపం, నా లోపం, నా బలహీనతలు, అవిధేయతలు, నా పతనాలు, నా పొరపాట్లు నాకు తెలిసి వచ్చాయి. సిగ్గు విడిచి ఆ రాత్రి ఆయన సన్నిధిలో ఏడ్చుకుంటూ ఒప్పుకున్నా, నీకెప్పుడు నీకు వ్యతిరేకంగా బ్రతకను, నీ చిత్తం చేయడానికి నేను శిరస్సు వంచుతున్నాను, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తాను, ఏ దారిలో నడిపిన ఎదురు ప్రశ్నకి ఎప్పటికి వేయను, నీ వెనకాల నేను నడుచొస్తాను. ఆ రాత్రి నా జీవితాన్ని ఆయన చేతులు పెట్టాను. క్షమించుడుకైనా సిద్ధ మనసు కలిగిన వాడు నాతో రెండో పర్యాయం మాట్లాడుతలేగన్నాడు, నీ పాపం అంతా క్షమిస్తున్నాను, నీ నోటికి మాటలు ఇస్తున్నాను, అవి అనేకులను బలపరిచి బ్రతికిస్తాయి చూడు అని తన గాయపడిన హస్తాన్ని చూపిస్తే ఇలాగన్నాడు, నేను నా అరచేతిలో మరలా కొత్తగా చిక్కుకుంటున్నాను అని ఆ గాయపడిన హస్తాన్ని నా తల మీద పెట్టి అభిషేకించాడు. దేశం మొత్తం మారిపోయింది. ఆ రాత్రులు అప్పుడే రాసుకున్న పాటలు ఇవని, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, ఇంతమంది పాడి నేను మాత్రమే నేను నమ్మానయ్యా. ఇలా ఎలా విరిగిపోయిన జీవితాన్ని ఎలా మార్చాడు. ఓ చేదైన నోరు ఇది, కానీ ఎలా మధురంగా మార్చాడు.
నేను ఎప్పుడు కలగనలా ఇలా ప్రసంగికుండా అవుతానని. ఇలా పాటలు రాస్తే అవి అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది నేను ఎప్పుడు ఊహించలేదు. పెంట గొప్ప మీదకి విసిరిపోయబడిన ఒక విస్తరాకి ఇది విందుశాలకు తీసుకొచ్చిన గొప్పోడు ఆయన. విసిరేయలేదు. పదే పది ఎందుకు ఆయన ప్రేమ ఇలా వెంటాడుతుందంటే ఏ ఒక్కడు నశించడానికి ఏమాత్రం ఇష్టం. ఈ రాత్రి సంగతిని ఒకసారి ఆలోచించు. ఈ రాత్రి సమయంతో చెప్పనా, వెళ్ళిపోయిన ఆదాములు కూడా తిరిగి తన ఇంటికి రావాలి. పనుల్లో నిమగ్నం అయిపోయిన మార్తలు కూడా ఆయన దగ్గరికి రావాలి. తోమలు మరలా ఆయన రాజ్యంలో ఉండాలి అన్నదే తపనతో ఈ రాత్రి సభలో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను త్వరగా వస్తున్నాను. నేను వచ్చే సమయానికి నీ స్థితి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించు. పాపంతో ఉన్నావా? ఒప్పుకో. ప్రభుని పక్కన పెట్టి పనులు నిమగ్నమయ్యావా? వచ్చే దేవుని ఇంటికి. విశ్వాసిగా ఉన్నవాడివి అవిశ్వాసిగా మారిపోయావా? తిరిగి దేవుని కృపలో నూతన పరచబడడానికి రాత్రి సభ నీ కొరకే లేచి నిలబడి ప్రార్థన చేసుకో. ప్రభువా, నన్ను సరిచేయవా, నువ్వు ఆశించిన రీతిలో నన్ను మలచవా, నువ్వు ఆశించిన పరిశుద్ధత నాలో తిరిగి సంపాదించుకుని కృపనిమ్మని ప్రార్థన చేద్దాం. మొదలు లేచి నిలబడండి త్వరగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే లేచి నిలబడి. ఇక నేను చూడవద్దు, కళ్ళు మూయండి, చేతులు ఆయన వైపు ఎత్తండి. చేతులు ఆయన వైపుతో మాట చెప్పు. అయ్యా, నీ స్వరమైన విషయంలో తప్పిపోయాను, నేను నీకు చాలా దూరం వెళ్ళిపోయాను, నాకు నీ ముఖం కనబడనంత దూరం వెళ్ళిపోయాను. సావకుడు నన్ను గద్దిస్తున్నా సరే లోబడలేనంత దూరం వెళ్ళిపోయాను నేను. నాకు నీ కృప కావాలయ్యా. తప్పిపోయే ఆదాములాగా ప్రభును పక్కన పెట్టి పనులే గొప్ప అనుకుని వెళ్ళిపోతున్నావా? మార్తలాగా ఉత్తమమైన దాన్ని సంపాదించుకోవా, రక్షణ సంపాదించుకోవా, కన్నుడితో ప్రార్థన చేసుకుంటున్నావా? అవిధేయతను ఒప్పుకున్నవాడు ధన్యుడే. దేవుడి రాత్రి ఇంకా సావని ప్రేమతో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తిరిగి వస్తావేమో అని కన్నుడితో ఆయనతో మాట్లాడు. నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను ఉండలేను. ద్రాక్షవల్లిలో లేని తీగలుగా ఎలా పిలువబడతాయి? ఆయన పిల్లలుగా ఎలా ఎంచబడతారు? ఆయన సొత్తుగా ఎవరు తీర్చిదిద్దబడతారు చెప్పు సార్. నాలో నిలువని ఏ తీగ ఫలించదని ఆయన అంత ప్రేమగా చెప్పాడంటే దూరంగా వెళ్ళొద్దని కదా. ఆయనకి దుఃఖం వస్తుందిగా నీకు రావట్లేదు కదా. తప్పిపోయినందుకు ఆయనకి బాధ వచ్చి వెతుకుతున్నాడు కానీ వెతుకుల ఆటలో ఆయనకి దొరుకుతున్నావా, దూరం అయిపోతున్నావా? సృష్టిలో ఉన్నది సమస్తం లోబడుతుంది కానీ నువ్వు నేను లోబడకుండా దూరం అయిపోతున్నా. నిత్యత్వం ఆయనతో పాటు ఉండాలి అనుకున్న వాళ్ళు కన్నుడితో ప్రార్థన చేసుకుని చేతుల పైకి ఎత్తయ్యా, నన్ను సరిచేయండి. నేను ఖాళీగా ఉన్నానేమో, వాక్యం అంతా నాలో నింపబడి ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేసి అడుగుదామా? నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలే, నీ తోడే లేకుండా నేను బ్రతుకలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా,
సాగే వరకు మంచి తీర్మానం. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కన్నా నీవే నా గమ్యము. నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కన్నా నీవే నా గమ్యము. నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. రాత్రాన్ని గాయాలు కట్టువాడే నేను మరలా విశ్వాసగా మార్చుమని పేరు దగ్గరగా. యేసయ్యా 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 కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిది. నీవే కావాలి నాతో రావాలి. చెప్పండి, నీవే కావాలి. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా. చేతులలాగా పెట్టి ఆయనకు లొంగిపోదాం. యేసు నీవే కావాలయ్యా ఎందులకు నాపై ప్రేమ అన్నదయ స్వామి నామదికి. ఎందులకు నాపై ప్రేమ అందదయ స్వామి నామదికి. అందులకే భయముంది తిని. అందులకే ఓ రాజా నీ సన్నిధిలోనే మనసారా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా నా మనసారా ఎత్తిన చేతిలో తెంచుకుని ఆగిపోయి 2 నిమిషాలు ప్రార్థన చేసుకో. నీకు నువ్వుగానే వాక్యం విన్నావు కదా, నీకేం అర్థమైంది? హృదయాన్ని అయితే కఠినపరచుకోకుండా కన్నీటితో ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు మీకు మీరుగా పరీక్షించుకోండి. తప్పిపోయేవేమో, దూరం అయిపోయేవేమో, తోమలాగానే మరలా గాయపరిచే వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. విశ్వాసమే ఒకప్పుడు, కానీ ఇప్పుడు అవిశ్వాసంగా ఉన్నావేమో. ఒకప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివే, కానీ ఇప్పుడు ఆత్మ దూరం అయిందేమో. రాజ్యం పోయినా పర్వాలేదయ్యా, సింహాసనం పోయినా పర్వాలేదు, కానీ మరలా గొర్రెల దొడ్లోకి వెళ్ళి గొర్రెలు నేను కాసుకుంటానేమో, కానీ నీ సన్నిధిలో నుండి మాత్రం త్రోసేకయ్యా. నీ ఆత్మ నా యుద్ధ నుండి తీసేక నేర్చిన దావీదు గుర్తుకొస్తున్నాడ. వనరులు అడుక్కో, ఆయన అడుగు, నన్ను కోరుకో, ఆయనను ఆశించు, ఆయన కొరకు ఎదురు చూడు.
నీ దగ్గర ఉన్నవి, నువ్వు కూడగట్టుకున్నవి, మనం సంపాదిస్తున్నవి నిత్యత్వం దాకా తీసుకెళ్ళవు. వాటి వల్ల ప్రయోజనాలు లేవు. ఆయన లేని ఊరికి ఊహించుకోలేము. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. అలాగే దేవుని సన్నిధిలో ఏకీభావించినటువంటి అందరం కూడా రాత్రికాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటూ నేను ఏ విషయంలో ఆయన సన్నిధికి దూరమైన ప్రతి వారితో నీతో నాతో ప్రభు మాట్లాడుతూ సరి చేసుకోమని సెలవించిన దేవుడు తన దాసుని నిలబెట్టుకొని ఈ అమూల్యమైనటువంటి వర్తమానాన్ని ఇవాళ నీతో నాతో మాట్లాడిన ఆ మహాపరిశుద్ధుని దేవుని సన్నిధిలో అందరం ఉన్నాము కనుక ప్రార్థన చేసుకుందాం. కొత్తపాలెంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు జాన్వెస్లీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఎంతో కలిసి ప్రభు సన్నిధిలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు స్తోత్రాలు 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 ప్రభువా. ఈ చివరి రాత్రి ఒక చక్కని సందేశము, ఒక చక్కటి ఉపదేశము ప్రభువా, నీ ప్రేమను మా ఎడల చూపినందుకై మీకు స్తోత్రాలయ్యా. ఇజ్రాయేలు సేవకులను ప్రభువా మీ శిలువ చాటును మరుగుపరిచి పరలోకం నుంచి నీ అభిషేకమును, పరలోకం నుంచి నీ వాక్కును ప్రభా ఈ రాత్రి బయలుపరిచినందుకై స్తోత్రాలయ్యా. అవును ప్రభు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్యా, మీకు స్తోత్రాలు. నేను ఈ ప్రాంతాన్ని ప్రేమించి, ఈ పరిచయం ప్రేమించి, ఈ 3 రాత్రులు ప్రభు మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు సభలు మార్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ 3 రాత్రులు ప్రభువా ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క విధంగా మీరు వాడుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్థానిక సంఘ కాపురి అయ్యా భుజమయ్య గారు బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రతి సంవత్సరము నాయన ఈ పరిచర్యను ఈ విధంగా నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. జాన్ బెదరయ్య గారిని ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి ఈ 3వ రోజు సంపూర్ణంగా ప్రభువా మీరు చక్కని సందేశం ఉపదేశము ఈ రాత్రి మా అందరితో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు అయ్యా. ప్రభు వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడినందుకు స్తోత్రాలు, గ్రామస్తులతో మాట్లాడినందుకు స్తోత్రాలు, సేవకులతో మాట్లాడినందుకై స్తోత్రాలు ప్రభువా. ఇలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఈ ప్రపంచంలో ఈ జగములో ఎక్కడ లేడని, నువ్వు ఒక్కడే ప్రేమ కలిగిన దేవుడు అని, నువ్వు ఒక్కడే పరిశుద్ధమైన దేవుడు అని, ఒక ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టం లేదని రాత్రి మా అందరితో మాట్లాడకై స్తోత్రాలు ప్రభువా. విశ్వాసగా ఉండాలని, నీ రాజ్యములో నీ ఆఖడికి సిద్ధపరచబడాలని, ఒక ఆదివారము కూడా మేము ఆగిపోయేవారుగా, ఒక ఆదివారం కూడా నీ సందులో కనబడుకుంటూ ఉండేవాళ్ళుగా ఉండకూడదని చక్కగా తేటగా రాత్రి మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ప్రతి వాక్కును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావములు మీకు మాత్రం ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. దయించి ఒక క్షణం అందరం కూర్చుందాం. కూర్చున్నటువంటి మనందరం కూడా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక 2 మాటలు ఈ మీటింగ్ గురించి చెప్పిన తర్వాత దైవజనుల్ని మా టీం అంటే యవన బిడ్డలందరూ కూడా వారిని సన్మానించాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. 2 మాటలు అతి కొద్ది సమయంలో థ్యాంక్స్ ముగిస్తాను. పిల్లగా వాస్తవానికి ఈ 3 దినాల కూడికలు 5-6 తారీఖులలో జరగాలి ఈ నెలలో. అది బహుశా సంఘంలో కూడా నేను దాన్ని తెలియపరచలేదు అనుకుంటా. నా క్యాలెండర్లో అయితే పెట్టుకున్నాను ఫోన్లో వాటిని. కొన్ని కారణాలను బట్టి వాటిని మార్చుకోవడం జరిగింది. ఈ డేట్లకి జూన్కి మార్చుకోవడం జరిగింది. ప్రత్యేకించి సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలందరూ కూడా మొదటి రోజు వాక్యం చెప్పినటువంటి యేసుబాబు సార్ గారిని వాస్తవానికి అయితే వారిని తీసుకొచ్చి వాక్యం చెప్పించుకునే అంత స్తోమత లేదు మా సంఘానికి.
పరిస్థితి మాది. అయినప్పటికీ కూడా దేవుని మహాకృప, ఎవరి బిడ్డలందరూ ఈ సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి ఆలోచన కలిగి మొదటి రోజు యేసుబాబు సార్ గారు వచ్చి చక్కటి సందేశాన్ని సంఘానైన మాకు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులకు అందజేశారు. ఆయన మన మధ్యలో లేరు, ఇవాళ రాలేదు కాబట్టి మరి ఈ రోజు షెడ్యూల్ ఉండి వెళ్ళిపోయి ఉండాలి, అది అయ్యగారు రాలేదు. దేవుని స్తోత్రం. వచ్చినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. దైవజనులు ఇక్కడికి రావడానికి మాకు పరిచయం చేసినటువంటి సాల్మోన్ అన్న గారు, అలాగే దినకర్ బాబు సార్ గారిని మాకు పరిచయం చేశారు ఇక్కడికి. అంతకుముందే మా సంఘ పెద్దన్న కుమారుడు మోషే ఆయన మనసులో మనం యేసుబాబు సార్ తీసుకొచ్చుకున్నాం ఈ సంవత్సరం అంటే ఖచ్చితంగా నాయన మీరు అలా ఆలోచన చేయడం నాకు చాలా సంతోషకరం అని చెప్పారు. రెండోదిగా మా అజయ్ కుమార్ పాస్టర్ గారు, ఆయన మాకు ఎప్పుడు సుపరిచితులు. మా సంఘం లేక ప్రభువు రాకుండా వచ్చేంత వరకు మాతో ఎప్పుడు ఉంటాడు ఆయన. నాన్నగారు ఆయన మమ్మల్ని ఈ స్థలంలో పాస్టర్ కీర్తిశేషులు షేర్చి ఇజ్రాయలయ్య గారు, ఆయన నాన్నగారు ఉన్నటువంటి దినాలలో ఎంతగానో బలపరిచి, జానయ్య గారు వాక్యం చెప్తున్నారు, ప్రార్థన అన్నప్పుడల్లా నా మనసులో అదొక ఆలోచన. ఎందుకంటే నాన్నగారికి ప్రార్థన తప్పకి ఏమి రాదు. ఆ ప్రార్థనతోనే సంఘాన్ని స్థాపించారు. స్తోత్రం దేవునికి. తర్వాత మూడో వర్తమానంలో ఎవరు పిలవాలని అనుకున్నప్పుడు వాళ్ళే సలహా ఇచ్చారు. అన్నా మనం అది ఒకసారి తూపుల ప్రాంతానికి దైవజనులు వచ్చారు, జాన్ బ్రదర్ గారు ఉన్నారన్న పిల్లలు అనిపించుకున్నామంటే మీరు ఎట్టలితే అట్టే, వారు ఏది చెప్పినా మనం ఇలా నేనే మాట వారితో మాట్లాడను, ఎందుకంటే ఆ విధంగా ఎదిరించి మాట్లాడేది నాన్నగారు మాకు నేర్పించి పోలేదు. సంఘం క్షేమంగా ఉంటే మనం క్షేమముగా ఉన్నట్లు నాన్న అని చెప్పాడు నాన్న, అంతే. సో ఆ విధంగా ఈ మూడవ రోజు, మొదటి రోజు అందించినటువంటి వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకు, రెండవ రోజు దేవుని వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకు, ఈ మూడవ రాత్రి వాక్యాన్ని అందించినటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ 3 దినాలు ప్రార్థనా కూడికలు జరగడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సేవకులు సహాయం చేశారు. ఏ సేవకుని దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తామో వారందరూ సహాయం చేశారు. ఇక్కడ ఉన్న విశ్వాసులందరూ సహాయం చేశారు. ప్రతి ఒక్కరూ వారు చేసిన సహాయం ఏమైంది అంటే ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనే వాస్తవానికి ఈ మీటింగు ఎంత ఘనంగా జరగడానికి ఆ ప్రార్థనే కారణం చెప్పగలను. చాలా వ్యతిరేకతలు వచ్చాయి ఈ సంవత్సరం ఈ ప్రార్థనలు జరగడానికి. అసలు చాలా భయం వేసింది. డేట్లు అయితే పెట్టేసుకున్నాం, అనుకున్న సొమ్ము అయితే చేతిలో లేదు, భయం వేసింది అసలు నిజంగా. కానీ దేవుని మహాకృప ఇంత ఘనంగా జరిగించిన దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ స్థలంలో ఇంత వెలుతురులో కూర్చోడానికి చాలా ఇబ్బంది పడ్డాం. మా కాలనీలో ట్రాన్స్ఫారం ఫెయిల్ అయిపోయింది, అది పగిలిపోయి 4 రోజుల నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాం. చాలా ఇబ్బంది పడుతుంటే కొంతమంది అధికారులు లైన్ మ్యాన్తో మాట్లాడి ఆయనకి మంచి మనసు దేవుడిచ్చి మా సంఘంలో ఉన్నటువంటి మా జోసఫ్ అన్న గారి యొక్క తమ్ముడు, మా మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి మనకి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి విలేకరు అయినటువంటి రియాజ్ అన్న గారు, ఇంకా చాలామంది, ఇంకా దానిలో ఇంకా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా సత్యం. ఆ పిల్లోడు ఎంతో కష్టపడ్డాడు ఈ మీటింగ్ జరగాలని. తనకు ఆరోగ్యం సరిలేకపోయినా ఈ 3 రోజులకి జనరేటర్ అంటే 20,000 అని చెప్పారు. 20,000 అంటే
అది మాకు మాత్రమే తెలుసు ఆ పరిస్థితి. దేవుని మహాకృప, మాకు లైన్ మ్యాను ఈ కరెంట్ ఇచ్చాడు. అన్నోళ్ళందరూ ఆయనతో మాట్లాడితే దేవుడు సహాయం చేశాడు. ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. లైన్ మ్యాను, అలాగే శ్రీనన్న, మన అశోక్ అన్న, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు కరెంట్ రావడానికి. దేవుడు అంతటి కృపనిచ్చాడు. మూడవదిగా ఈ 3 దినాలు మాకు చక్కటి సందేశాన్ని, మాకు చక్కటి సంగీతాన్ని అందించినటువంటి మా గురువు గారు కిషోరన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తబలిస్టు సహోదరులకి, మా సీనుకి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటి చక్కటి శిస్తాన్ని ఇచ్చినటువంటి మా తమ్ముడు సతీంకి, ఆయన కుటుంబానికి ఇంకొక మాటలో చెప్పి ముగిస్తున్నాను. సంఘంలో ఎవరు ఏది చేయాలనో వారు నిర్ణయించుకున్నారు. వారి పేర్లను చెప్పడానికి కుదరదు కాబట్టి సంఘంలో ఏదేది చేయాలనో, ఈ 3 దినాలకు ఏం కావాలనో ఎరిగినటువంటి వారందరూ వారి సామర్థ్యం కొలది ఈ 3 దినాలు ఈ ప్రార్థనా కూడికలు జరగడానికి వారి చేతులు కష్టార్జితాన్ని, మా సంఘంలో ఉండేదంతా కూడా కూలి పనికి వెళ్ళేటువంటి వారు దేవుని యొక్క నామాన్ని ఏ రీతిగా గణపరచాలన్నటువంటి ఆశ కలిగి ముందుకొచ్చారు. ఇకపోతే ఈ 3 దినాలు ఉదయాన్న దేవుని వాక్యాన్ని మూడవ రోజు అందించినటువంటి దైవజనులు ఎలిషా పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రెండవ రోజు వెంకటగిరి పట్టణం నుంచి వచ్చినటువంటి దైవజనులు శామ్యుల్ పాస్టర్ గారు రెండవ రోజు ఉదయాన్న ఆయన దేవుని వాక్యాన్ని అందించారు. ఆయన కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పిలుపునివ్వగానే దేవుని కార్యాన్ని జయప్రదం చేయడానికి ఆయా ప్రాంతాల నుంచి, సంఘాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కష్టపడి మా సంఘంలో యవ్వన బిడ్డలు, పెద్దవాళ్ళు అందరూ కష్టపడి పనిచేసి ఈ 3 దినాలు కూడా ఏ ఒక్కరు కూడా ఏ విషయంలో నొచ్చుకోలేదు. చక్కగా ఈ 3 దినాలు ఈ కూడికలు జయప్రదం జరిగించారు. ఇకపోతే ఆత్మీయంగా ఎప్పుడు మమ్మల్ని బలపరచడానికి నాన్నగారికి ఇచ్చినటువంటి పరిచర్యలో, నాన్నగారు చనిపోయినప్పటి నుంచి నేటి వరకు కూడా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి మా మధ్యలో ఉన్నటువంటి పెద్దలు సార్ గారికి, సార్ గారితో ఉన్నటువంటి టీం అందరికీ కూడా, అన్న సాల్మోనానికి, జీవనానికి, మెలికానికి, దేవుడానికి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నింద కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ప్రతి విషయంలో నాకు చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించేటువంటి అన్నోళ్ళు ప్రభు నాకు ఇచ్చారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మొదటి రోజు అన్న దరిద్రబాబు సార్ గారు, అలాగే చంద్రబాబు అన్న చాలామంది వచ్చి నిజంగా మరలా చెప్తున్నాను, మాకెంతైనా వారు ఈ స్థలంలో ఉండడానికి, చర్చ్ కాంపౌండ్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం మమ్మల్ని ప్రేమించి, వాస్తవానికి కొంతమంది, అందరూ కాదు కొంతమంది, శాంసన్ పాస్టర్కి ఎస్ఎల్సి వాళ్ళు సంఘాన్ని కట్టిస్తున్నారట, మరలా ఆయన్ని వెంకటాచలానికి పంపించేస్తారు, వెంకటాచల మండలానికి పంపించేస్తారు అన్నటువంటి వారు కూడా ఉన్నారు. అంటే వారు సంఘాన్ని కట్టిస్తే తీసేసుకుంటారు అని చెప్పారు. కానీ మేము ఇప్పటికీ ఇక్కడే ఉన్నాం. ఈ రోజు కూడా వారు వచ్చి ఇక్కడ పెత్తనం చెల్లించింది లేదు. అంత మంచి మనసు ఉన్నటువంటి వారు. ఒక విధంగా చెప్పాలని అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవ సేవకులందరూ కూడా చర్చి కాంపౌండ్లో ఉన్నటువంటి ఆ సంఘానికి రుణపడి ఉన్నాం, వారు సహాయ సహకారాలకు. కనుక నిజంగా ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి, ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఈ సమయంలో ప్రభుని స్తుతిస్తున్నాను. చిన్న సన్మానాన్ని దైవజనులకు మనం చేద్దాం, ఏమనుకోవద్దు. మనకి ఇది లాస్ట్ 10 నిమిషాల దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవజనులు జానయ్య గారికి, మాస్టర్ గారికి సన్మానం చేయడానికి మా యవన బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. త్వరగా రావాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాను. ఈ మాటలు చెప్తున్నప్పుడే వచ్చేస్తున్నారు ఇక్కడికి.
మా పెద్ద పాస్టమ్మ స్టేజ్ పైకి వస్తే పెద్ద పాస్టమ్మని సన్మానించడానికి 3 పరిచర్యలో సహకారులు ఉన్నటువంటి సొలమక్క, జాషువన్న, సింహోనన్న వచ్చి పెద్ద పాస్టమ్మని సత్కరిస్తారు. ఇస్తేరక బాబు పేట పొలాన్ని వచ్చి భుజోమని సత్కరిస్తాం. సందేశాన్ని అందించినటువంటి దైవజనులు జి కుమార్ పాస్టర్ గారికి కూడా ప్రభుత్వం
మధ్యలో సార్ మాకు ఎప్పుడు కూడా చక్కటి ఆలోచనలు ఇస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. కానీ ఏ రోజు కూడా మా సంఘ పెద్ద గారు ఆయన ఎప్పుడు కనిపించరు. కానీ ఆయన ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మాకు ఎప్పుడు సంఘంలో ఉంటాయి. మా అమ్మ వస్తే ఆనని మేము సన్మానిస్తాం. మా సంఘ పెద్ద అన్న గారు జోసఫ్ అన్న గారు, సంఘ పెద్ద అక్క మరి ఇద్దరు వస్తారు. అన్నని అక్కని తీసుకురా సార్. థ్యాంక్ యూ అన్న. అక్క వస్తుంది రండి అన్న. పాస్టర్ అమ్మ వస్తుంది. రమేష్ తీసుకురా. చెప్పాలంటే ప్రతి శుక్రవారం శనివారం నాన్న చనిపోయినప్పటి నుంచి నాకు అక్క చెప్పేది ఒకటే మాట. మా ప్రభు ఇచ్చినటువంటి సంఘాలలో మేము ఎక్కడికి వెళ్ళి వస్తున్నా, తమ్ముడా నువ్వు జాగ్రత్తగా రా తమ్ముడా. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని గొప్ప చేయడం కాదు, మరి మా మీద చూపుతున్నటువంటి ప్రేమ. ఎందుకంటే నా పరిస్థితి తెలుసా వాళ్ళకి, నేను హ్యాండిక్యాప్ని కాబట్టి బండి మీద వెళ్తున్నప్పుడు నా పరిస్థితి తెలుసు వాళ్ళకి. తెలిసిన తమ్ముడా నువ్వు జాగ్రత్తగా రా, మేము ఉన్నాం, నీకు భయం లేదు, సంఘాన్ని మేము నడిపిస్తాం. ఈ రోజుకి కూడా అన్న కానీ అక్క కానీ అక్కకి ఇచ్చినటువంటి అనుభవాలు మోసే జయరాదు మీరే కాదు సంఘం